నింపేస్తే తర్వాత వచ్చిన వాళ్ళు ఎంత నిలబడతారు. స్టార్ట్ చేద్దాం మనం. సో ప్రజెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనకు కానీ మన పాఠశాలకు కానీ ఉపయోగపడేటువంటి కొన్ని విషయాన్ని ముందు పెట్టి మనకు కానీ మన పాఠశాల ఉపాధ్యాయులకి కోసం పిల్లలకు ఉపయోగపడేటువంటి కొన్ని విషయాన్ని ముందు ప్రస్తావన. మొదటిగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాతోనే మొదలవుతుంది. చాలా గర్వంగా మనం చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన పిల్లల్ని తీసుకొని మరి జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో, మరి జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడానికి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ రాజగౌడ్ గారు మనకు అందుబాటులో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నందిపేటకి ఆ క్రెడిట్ దొరుకుతుంది. నందిపేటలో చాలా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి అందులో దాదాపుగా ఒక 8-10 పిల్లలు చక్కగా గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు దొరకడం కష్టమైపోయింది. ముఖ్యంగా ఇప్పటివరకు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ప్రతిసారి కూడా ఎస్ఎస్సి ఎన్ఆర్సీ ఇచ్చినప్పుడు స్పోర్ట్స్ ఫండ్ ఒకటి మనం ఇస్తాం. స్పోర్ట్స్ ఫండ్ గవర్నమెంట్కి రిలీజ్ చేస్తాం. కానీ ఏ గవర్నమెంట్ కాంపిటీషన్ స్పోర్ట్స్ జరిగినా మనకి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే తీసుకొని పొందలు చేసుకుంటారు, వాళ్ళే ప్రయత్నిస్తారు. అయితే గమనించినటువంటి రాజగౌడ్ గారు ముందుగా నాతో చర్చించి, మన గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి గుర్తింపు లేకుండా ఉంటుంది. మన దగ్గర కూడా మంచి క్రీడాకారులు బయటకు వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నేను గత సంవత్సరం నేను కూడా ఊహించిన పిల్లల్లో ప్రతిభ ఉంటుందని సుమారుగా 47 మెడల్స్ మా పిల్లలు తీసుకోవడం జరిగింది. మా గ్రౌండ్ చాలా చిన్నగా ఉంటుంది. అది అందరికీ ఆశ్చర్యం ఎట్లా వస్తున్నాయి. చిన్న గ్రౌండ్ మేము ప్రణాళికబద్ధంగా బయటకు తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసి 18 మెడల్స్ ఒకటే అబ్బాయి తీసుకొచ్చారు, గోల్డ్ మెడల్. సో అలాంటి పరిస్థితుల్లో నాకు అనిపించింది, ఒక నా పాఠశాల పిల్లలకి మాత్రమే చేయడం ఎందుకు, జిల్లా స్థాయిలో ఉన్న అందరి పిల్లలకు కూడా ఈ కార్యక్రమం నిర్వహిద్దామని రాజగౌడ్ గారితో మాట్లాడి మరి నేను ఈ కార్యక్రమాన్ని చేద్దామంటే తను సంతోషంగా అంగీకారం జరిపి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రాజగౌడ్ గారిని ఎన్నిక సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నాను. పనిచేసి దాని పేపర్లు చూసుకుంటారు. ఈనాడు లక్ష కార్యక్రమాలని జీకే టెస్టులు, ముగ్గుల పోటీలు రకరకాలు చేసుకుంటారు. స్పోర్ట్స్ సంబంధించినటువంటి లక్ష కార్యక్రమాలకి మరి సాధించాలిగా ఉన్నారు. సో వారిని సాధారణంగా ఈ సందర్భంగా మన కార్యక్రమాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికి 3 మండలాలైన మిగతా మండలాల్లో కూడా మరి మా పిల్లలకు చెప్పిన తర్వాత మనము కంప్లీట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని మన ఎగ్జామ్స్ అని మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే పిల్లలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రీఓపెన్ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని అట్లాగే కొనసాగించి జిల్లా వ్యాప్తంగా మనం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అలాగే రీసెంట్గా మన ఒక జల్లబడి మీటింగ్ జరిగితే కూడా సార్ చెప్తారు. అక్కడ తను చేసినటువంటి ప్రయత్నాన్ని మొత్తం మరి తన మెంటర్స్ ఇద్దరు ఉన్నారు, పిల్లలు గారు ఇక్కడ హైదరాబాద్లో.
ఈ టాలెంట్ ఐడెంటిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో లక్కీలీ నిజామాబాద్ జిల్లాలో స్టార్ట్ చేయవలసిన అవకాశం ఎందుకు రావడం జరిగిందని అంటే అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉండడం సక్సెస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అంటే ప్రారంభించలేదు. అంటే ఇది ఎవ్రీ మండల్లో మనము టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేయాలనేది ఒక సంకల్పం అనేది గొప్ప సంకల్పం. ఇది ఈసారి మేము సక్సెస్ చేస్తే ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో వచ్చే సంవత్సరం మన ట్రస్మా ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి జిల్లాలో మా టీం ఉంటుంది సార్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మా కోచెస్ ఉంటారు, ఈనాడు కోచెస్. వి విల్ సర్వ్ ఫ్రీలీ. ఎక్కడ నుంచైనా మీ స్కూల్స్ కి ట్రస్మా ఆధ్వర్యంలో మనము పే చేస్తూ క్వాలిఫైడ్ కోచెస్ ని అపాయింట్ చేయడం జరిగింది సార్ రామోజీరావు గారు. ఆయన సంకల్పంతో మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. కానీ ఈసారి నూతనంగా తెలంగాణలోనే కొత్త పొరబడి ఓన్లీ ట్రస్మాని ఎందుకు మేము ఫాలో చేయవలసి వచ్చిందనంటే యాజ్ ఎ సెక్రటరీగా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి రిజల్ట్స్ అన్ని కూడా అథ్లెటిక్స్ లో దెర్ ఇస్ నో పార్షియాలిటీ. రిజల్ట్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్ డామినేట్ చేస్తుంది. సో అంటే మన పిల్లలలో టాలెంట్ ఉంది, ఇక్కడ ఎవరికి అవకాశం లేదు, పిల్లల్ని తప్పించే అవకాశం టీమ్ గేమ్ కాదు. కాబట్టి మీరందరూ ఎంకరేజ్ చేస్తే మీ మండలాలలో మనం ఇది కండక్ట్ చేసి టాలెంటెడ్ పిల్లలకు ఫ్యూచర్లో స్కాలర్షిప్స్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం సార్. తప్పకుండా దీని అంతటినీ మొబైలైజ్ చేయడానికి తెలంగాణలోనే మొదటిసారిగా మనము సాధన స్పోర్ట్స్ ఛానల్ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ ఛానల్ స్టార్ట్ చేసినాం సార్. దీనికి మీ ఫాలోలో ట్రస్మా ఫాలోలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మనము ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మీ ఆశీర్వాదంతో పిల్లలను వెలికి తీసే ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ముందుంటామని ఇది ద్రోణాచార్య గారి రిక్వెస్ట్, ఆయన రిక్వెస్ట్ నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న సార్ మాటల్లో దీన్ని నేను సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సార్. అది మన ట్రస్మా తోటి మనము ఫాలో చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మీరు ముందు కూడా క్రీడల వైపు కూడా మదర్ 2 స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ శిష్యుడిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ అడుగుజాడల్లో మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అనండి. సో దీన్ని మనం ఇమీడియట్గా ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో తర్వాత మనం ఒక అజెండాలో ప్రారంభంగా పెట్టి మండలాల్లో అంత షెడ్యూల్ తీసి ఇవ్వడం జరుగుతుంది. మనం పదే చాలాసార్లు చెప్తున్నాము, గవర్నమెంట్ని కూడా ప్రభుత్వాన్ని కూడా మనము కోరుతున్నాము, మా పాఠశాల సిబ్బందికి ఇన్సూరెన్స్ ఇవ్వమని. మనం ఇచ్చే దాంట్లో మన పాఠశాల సిబ్బందికి ఇన్సూరెన్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇట్లా మన డిమాండ్లు చాలా ఉన్నాయి. అందులో ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ఎన్ని చెప్పినా ఒక వర్గానికి ఇస్తే మొత్తం అందరికీ ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు ఎప్పుడూ వెనక పెడుతూ ఉన్నారు. అయితే నేను నా అనుభవంలో మా పాఠశాల సిబ్బందికి ప్రతి సంవత్సరం ఒక 10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 2 లక్షల ఇన్సూరెన్స్ని ఓరియంటల్తో ఇచ్చాను. ఓరియంటల్ ఇన్సూరెన్స్ తర్వాత ఫార్చునేట్గా నాకు పోస్టల్ డిపార్ట్మెంట్తో పరిచయం ఏర్పడి డాక్టర్ చంద్రశేఖర్ గారు, సాయిరెడ్డి గారు వాళ్ళు చెప్పడం వల్ల సో నేను గత 2 సంవత్సరాల నుంచి కేవలం 750 రూపాయల్లో అటెండర్ నుంచి నా వరకు అందరికీ 15 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని నా డబ్బులతో నేను ఇస్తున్నాను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేశాను చెప్పడం కాదు, మనకు సర్వీస్ ఇస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి మనం పెద్ద అమౌంట్ కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దాని వివరాలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మనం తెలియజెప్పడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరి మా కొంతమంది సిబ్బంది రావడం జరిగింది. వారు సంక్షిప్తంగా మనకు వివరణ ఇస్తారు. మీకు ప్రొవిజన్స్ అక్కడ ఉంటాయి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మీటింగ్ తర్వాత వాళ్ళ నంబర్ ఇస్తారు. ఎవరైనా ఆసక్తి ఉంటే స్టాఫ్కి వాళ్ళే వచ్చి సర్వీస్ ఇస్తారు. అక్కడే వాళ్ళు మన దగ్గరే వచ్చి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఐడి కార్డు అదంతా నంబర్ అంతా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. సో చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో 1,00,000 రూపాయల యాక్సిడెంటల్
మెడికల్ బెనిఫిట్ ఉంది. మరి 750 రూపాయలు 15 లక్షలు, మరి 500లో 5 లక్షలు జనార్దన్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సో ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. గ్యాదరైనటువంటి పెద్దలకు మరియు ట్రస్ట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం, దాంట్లో మీరు అందరు రావడం, దాంట్లో ప్రత్యేకంగా మా యొక్క డిపార్ట్మెంట్ని ఆహ్వానించి మా యొక్క స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మన ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా నా పేరు జీ ప్రియాంక, నేను సపోర్ట్ మాస్టర్ ఎల్లమ్మగుట్ట. ఐఎమ్ హియర్ టు రిప్రజెంట్ ద సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ నిజామాబాద్ డివిజన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మేము ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే, వీ హ్యావ్ మా డిపార్ట్మెంట్ అనేది యాక్చువల్లీ మన సెంట్రల్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇట్ ఇస్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కాబట్టి మా పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్, అంటే ఇది చిన్న నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే స్కీమ్స్ని మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. అయితే దాంట్లో మేము చాలా స్కీమ్స్, నియర్లీ అబౌట్ 20 నుంచి 30 స్కీమ్స్ మన డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. కానీ దీనిలో మోస్ట్లీ ఎందుకు ఇంత బ్యాక్వర్డ్ ఉంటుంది, ఎందుకు ఇంత పబ్లిక్కి అవేర్నెస్ లేదు అని అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మన నుంచి పబ్లిసిటీ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఎక్కువ స్కీమ్స్, దాని యొక్క వెల్ఫేర్ మెషర్స్ అనేవి ప్రజలకు చాలా రేర్గా కనిపిస్తాయి అన్నట్టు. అందుకోసమే ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మేము ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాము. అయితే ఇందులో మనకు చాలా స్కీమ్స్లో ఉన్నప్పుడు మేము ఫస్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్ గురించి చెప్తాము, తర్వాత సేవింగ్స్ సెక్టార్ గురించి. అయితే ఇన్సూరెన్స్లో ద మోస్ట్ ఫేమస్ ఇన్సూరెన్స్ అంటే మాకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటారు. దీంట్లో మనకు ఫస్ట్ ఇది ఓల్డెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1884. దాదాపు 1884 అంటే 133 సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడింది. అయితే మొట్టమొదటిగా ఫస్ట్ అసలు ఇన్సూరెన్స్ మనం ఎందుకు తీసుకోవాలి, అండ్యూరిటీ అనేది అది ఎంత మట్టుకు ఉంటుంది. ఒక 20 years మనము కష్టపడి జమ చేసుకునే డబ్బులు ఒక గవర్నమెంట్ ఒక బాడీలో ఇన్స్టిట్యూషన్లో పెడితే అది ఎంత మట్టుకు మనకు సెక్యూరిటీ ఇస్తుంది అనే కాన్సెప్ట్తో మనం ఆలోచించాలి. అయితే ఈ సెక్యూరిటీ అనేది మీకు మనకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కమాండర్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే దాదాపు అప్పుడు ఇన్ కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ సెక్యూరిటీ అనేది మనం కట్టిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి. కాబట్టి ఇట్స్ హైలీ సెక్యూర్డ్, 100% సెక్యూర్డ్ ఉంటుంది. ఫస్ట్ సెక్యూరిటీ, ఎందుకంటే డబ్బులు మనం ఎంత కష్టపడితే వస్తాయి కదా, అటువంటి డబ్బుల్ని మనం జాగ్రత్తగా జమ చేసుకోవడం అది కూడా మన బాధ్యత. సంపాదించడం కంటే దాన్ని పొదుపుగా జమ చేయడం, తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా వైస్లీ డిసిషన్ అన్నట్టు. ఫస్ట్ పాయింట్ సెక్యూరిటీ. ఇన్సూరెన్స్లో ఏ ఇన్సూరెన్స్ అయినా సరే ఫస్ట్ అది ఎంత మటుకు సెక్యూరిటీ ఇస్తుంది అన్న కాన్సెప్ట్ని ఆలోచించాలి. సెకండ్ పాయింట్ ఇన్సూరెన్స్ ఎందుకు అని అంటే, మనం ఉన్నప్పుడు జమ చేసిన డబ్బులు కొంత మొత్తమైనా సరే కానీ మనం లేని తర్వాత మనం లేని బాధ ఆటోమేటిక్గా మన కుటుంబం అనుభవిస్తుంది. అటువంటి కుటుంబానికి ఆర్థిక బాధ అనేది ఉండకూడదు. అందుకోసమే మనము అందుకోసమే ఇన్సూరెన్స్ అనేది ఉంటుందంటే, మనం ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని యొక్క రిటర్న్స్ మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. థర్డ్ రిటర్న్స్, మనం ఒక సర్టెన్ పీరియడ్లో ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అది రిటర్న్స్ అంటే ఒక పర్టికులర్ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తున్నాయా లేదా, ఆ రిటర్న్స్ ఎంత వయసు వస్తున్నాయి అంటే అసలు మనకి ఎంత మటుకు రిటర్న్స్ వస్తున్నాయి, ఏ రిటర్న్స్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి రిటర్న్స్ ఎంత మటుకు ఇస్తుంది అన్న మట్టుకి ఈ కాన్సెప్ట్ మీద మేము పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు డిజైన్ చేస్తాం. అయితే దీంట్లో ఇన్సూరెన్స్లో మనకు సిక్స్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. ఇందులో సురక్ష, సంతోష్. అంటే ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు సంవత్సరానికి 76,000 బోనస్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ సురక్షలో అది సంతోష్ ఎండోమెంట్స్ అనుకోండి, మనం ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ఒక 52,000 బోనస్ అనేది ప్రతి సంవత్సరం అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఇట్లా మనకు పాలసీస్ ఉంటాయి. ఇది నేను చెప్పింది. అంటే దీంట్లో ఎలిజిబిలిటీ ఎవరనేది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి గ్రాడ్యుయేట్ హోల్డర్, ప్రొఫెషనల్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు,
కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి రన్ అవుతూ ఉన్నాయి. కానీ అవి పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఇన్సూరెన్స్ అందుబాటులో లేక భారత ప్రభుత్వం ఆలోచన చేసి తపాలా శాఖ ద్వారా కేవలం అతి తక్కువ అమౌంట్తో ప్రజలందరికీ, ఉన్నవారు లేనివారు ప్రతి ఒక్కరి వరకు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని చెప్పి కేవలం ఒక 500 ప్లస్, ఒక 700 ప్లస్, 500తో మనం పాలసీ చేసుకుంటే ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 750 ఆ ప్లస్ కొన్ని రకరకాలు ఉన్నాయి. 700 ప్లస్తో చెప్తే 15 లక్షల ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది ఉంటుంది. ఈ పాలసీ ఎట్లా వర్తిస్తుందంటే అనుకోకుండా ఏ ప్రమాదం జరిగినా కూడా మనకు ఆ పాలసీ అనేది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామీణ ప్రాంతాలలో ఒక రైతు ఉన్నాడు, పొలానికి పోయినాడు, పాము వచ్చిందనుకోండి, యాక్సిడెంట్ జరిగింది, దానికి కూడా ఒక డెత్ అయితే 10-15 లక్షల రూపాయలు వస్తాయి. లేదు కాదు 15 లక్షలు వచ్చేది, పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చినా డెత్ అయితేనే కాదు, మీకు వేరే వేరే బ్యాంకులో దొరుకుతాయి ఇవి ప్రమాద బీమాలు. వాళ్ళు చనిపోతేనే 15 లక్షలు వస్తాయి. కానీ మన పోస్ట్ ఆఫీస్లో చనిపోతేనే కాదు, ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది, ఒక నర్వ్ సిస్టమ్ దెబ్బతింది, లేకపోతే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా బ్లడ్ అతను ఏం పని చేయలేదు, అట్లా కూడా 15 లక్షలు వస్తాయి పర్మనెంట్ డిసేబిలిటీ. So we are introducing technology concepts for the school. Okay. So ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. దాన్ని కొనసాగించాల్సిందిగా మన జిల్లా కార్యదర్శి అరుణ్ గారిని నేను కోరుకుంటున్నాను. దయచేసి అక్కడ ఎవరికైనా లైట్ వేయండి, పైన లైట్ వేయండి. టెక్నాలజీ సొల్యూషన్స్ వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సో కరెస్పాండెంట్స్ అందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో కొంచెం మనం యాక్టివ్ మోడ్లోకి వస్తే మన ప్రోగ్రామ్ని ఎనర్జెటిక్గా సెలబ్రేట్ చేసుకుందాం. సో ఈరోజు నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ మీటింగ్కి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి శేఖర్ రావు సార్ గారికి, రాష్ట్ర ప్రెసిడెంట్ యాదగిరి సార్ గారికి, అలాగే రమణారావు సార్, మన ట్రెజరర్ జయసింహరావు సార్, మన రాష్ట్ర బాధ్యులందరినీ కూడా మా యొక్క జిల్లా తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేసుకుందామని తెలియజేస్తున్నాను. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ Arun Gojori, I am the District General Secretary. We are organizing the program now itself. So I am cordially inviting our District President Rasa Nityananda Garu. Welcome to Vinaya and take that Daya. Thank you, sir. So Nityananda Garu, Daya of the person ka
నిజామాబాద్ పోస్టల్ సూపరింటెండెంట్ జనార్దన్ గారు మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు జనార్దన్ రెడ్డి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ నిజామాబాద్ డివిజన్. సో మీకు అందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ అందరికీ పరిచయం. పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాలుగా ప్రజలకి సేవ చేస్తూ ఉంది. ముఖ్యంగా మీరు ఈరోజు వచ్చేసి ఇంతమందికి ఎందుకు అంటే స్కూల్స్లో పిల్లలు చాలామంది ఉంటారు. అందుకు మా డిపార్ట్మెంట్ ఎన్నో సేవింగ్స్ ఖాతాలు మీకు మనకి అందిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా మెయిన్గా సేవింగ్స్ ఖాతాల్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి రికరింగ్ డిపాజిట్ ఉంటుంది. దాదాపు గతంలో ప్రతి ఒక్కరు కూడా రికరింగ్ డిపాజిట్ అని ప్రతి నెల ఎంతో కొంత డబ్బులు జమ చేసుకుంటూ ఉంటారు. అది 5 years తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది దాదాపు మీ అందరికీ కూడా తెలిసినటువంటి అకౌంట్ రికరింగ్ డిపాజిట్. అవి కాకుండా రిటైర్ అయిన వారికి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్లో దాదాపు 8.2% చొప్పున ఎక్కువ వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే వీటితో పాటు ఇంకొక 2 అకౌంట్స్ చాలా ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్నటువంటి 2 అకౌంట్స్ గురించి మీకు ఎక్కువగా చెప్తాను. అందులో ఆడపిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఖాతా అని చెప్పేసి ఉందండి. అది కూడా 8.2% చొప్పున ఇప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకి కూడా తన భవిష్యత్తు గురించి ఈ ఖాతా ఓపెన్ చేయడం అనేది, ఈ స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఖాతాలో 15 సంవత్సరాల వరకు కూడా డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. 21 సంవత్సరాలు వచ్చేసరికి ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. పాప పెరిగి పెద్ద అయ్యే కొద్దీ తన చదువు కోసము అట్లాగే తన మ్యారేజ్ కోసము ఇందులో తల్లి కానీ తండ్రి కానీ అకౌంట్ ఓపెన్ చేసి అందులో జమ చేసినటువంటి డబ్బులన్నీ కూడా పాప కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అని చెప్పేసి చాలా ముఖ్యమైనటువంటి ఖాతా ఉంది. దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది ఉన్నవాటన్నింటిలో కూడా అత్యంత విలువైనటువంటిది, చాలా గొప్ప శక్తి ఉన్నటువంటి ఖాతా ఏదైనా ఉంది అంటే అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. ఇది 15 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. అలాగే ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పిల్లల పేరు మీద అంటే 6వ తరగతి కానీ 5వ తరగతి చదివే పిల్లల పేరు మీద కనుక ఓపెన్ చేసినట్లయితే ఆ బాబు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ వచ్చే వరకు అతనికి చాలా ఉపయోగపడుతుంది. దాదాపు ఇక్కడ 170 మంది స్కూల్స్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్ ప్రిన్సిపల్స్ అందరూ ఉన్నారని చెప్పేసి మాకు ఇప్పుడే చెప్పారు. సో మేమందరం మీ స్కూల్ కానీ కాలేజెస్కి కానీ మేము రావడానికి ప్రయత్నం చేస్తాము. మీ స్టాఫ్ అలాగే మీ పిల్లలందరికీ కూడా ఉపయోగపడేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మేము చెప్తాము. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పారు. ఇన్సూరెన్స్లో డిపార్ట్మెంట్ అందించేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. అందులో తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్. మిగతా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వనటువంటి ఎక్కువ బోనస్ మేము తపాలా శాఖ ఇస్తుందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాము. అలాగే చాలా తక్కువ ప్రీమియం ఏ ఇతర కంపెనీ కూడా ఆఫర్ చేయనటువంటి అతి తక్కువ ప్రీమియంతో మీకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ ద్వారానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తూ ఉన్నాము. అందులో 755 రూపాయల నుంచి 800 రూపాయలు కనుక మీరు సంవత్సరం పాటు అది ప్రీమియం తీసుకున్నట్లయితే యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయినా కానీ లేదా మనకి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ఒక కాలు కానీ చెయ్యి కానీ అట్లాంటివి ఏదైనా లాస్ అయినా కానీ 15 లక్షలు 10 లక్షలు మన కుటుంబానికి వస్తాయి, మనకు వస్తాయి. సో అది చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కానివ్వండి ఎవరికైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రోజుల్లో ఎన్నో యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. వారందరికీ కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఒక్కటి చేసుకుంటే సరిపోదు, యాక్సిడెంట్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు చాలా లాభం కలిగేటువంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. సో ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ ప్రతి స్కూల్కి రావడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా దగ్గర ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సహాయం చేయాలని చెప్పేసి మీకు
భవిష్యత్తులో ఉపయోగపడతాయని చెప్పేసి నమ్ముతూ మీరు మళ్ళీ మాకు అవకాశం ఇస్తారని చెప్పేసి మీ అందరికీ పేరు పేరుగా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పశ్చిమ జిల్లా జనరల్ పార్టీ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన డైనమిక్ ఆపత్బాంధవులు డైనమిక్ లీడర్ యాదగిరి శేఖరరావు గారిని, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి మరొక డైనమిక్ లీడర్ శివరాత్రి యాదగిరి గారిని, అలాగే రాష్ట్ర ట్రెజరర్ ఎన్నికైన మన సింహం జయసింహన్న గారికి, అలాగే వేదికపైనటువంటి పెద్దలు నరసింహరావు గారు, మోహన్ సార్ గారు, జనార్దన్ గారు, ఇక్బాల్ గారు, రమేష్ గారు, అరుణ్ గారు, మధు గారు, రంగారావు గారు, నాగరాజు గారు, వీరందరికీ పశ్చిమ జిల్లా నిజామాబాద్ జిల్లా తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్ చరిత్రలో ఒక సుదినం. ఎందుకంటే మన జిల్లా నుంచి రాష్ట్రానికి ఒక ప్రాతినిధ్యం లభించింది. ఇది నేను చాలా సంతోషదాయకంగా మరియు గర్వకారంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మన జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. ఈ అవకాశం కల్పించిన యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు మరియు శివరాత్రి యాదగిరి గారికి, అలాగే శేఖరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, అనివార్య పరిస్థితులు, అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడింది. దాని గురించి చర్చించుకోవడానికి మనము
అలాగే మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ ఈ బాడీని సన్మానించుకోవడానికి మనం ఈ జనరల్ బాడీ ఉంది. గతంలో ఎన్నడైనటువంటి ఏర్పడినటువంటి పరీక్షలు మాకు ఏర్పడ్డాయి ఈ సంవత్సర కాలంలో. మీ అందరూ తెలుసు, కఠినమైన పరీక్షలు ఎదుర్కోవచ్చు. అయినా కానీ మేము శాశ్వత ప్రయత్నం చేసాం. సంఘాన్ని ఒక సక్రమైన రీతిలో పెట్టడానికి మా వంతు కృషి మేము చేసాం. దాన్ని సెక్రటరీ రిపోర్ట్ రూపంలో అరుణ్ గారిని వివరిస్తారు. ఓపికతో ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మీటింగ్. ఇది మీరు ఓపికతోని సెక్రటరీ రిపోర్ట్ విని దాని తర్వాత మిగతా ప్రెజెంట్ రిపోర్ట్ ఉన్నది. తర్వాత మళ్ళీ నేను మన యొక్క సంఘ స్థితిగతుల గురించి మళ్ళీ ఒకసారి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ముందుగా అరుణ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సెక్రటరీ రిపోర్ట్ తీసుకొచ్చున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ కరెస్పాండెంట్ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టినందుకు ఇవి అంతా మీ సహకారంతోనే జరుగుతున్నది. మేము బాధ్యతలు తీసుకొని ఒక సంవత్సర కాలం పూర్తి కావస్తున్నందున ఈరోజు ఈ జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కాలం పాటు మేము చేసిన పనులు మరియు తీసుకున్న నిర్ణయాలను మీ ముందు ఉంచడానికి జిల్లా సెక్రటరీగా మీ ముందుకు వచ్చాను. అయితే మొట్టమొదటిగా మేము ఫిబ్రవరి 22, 2024 నాడు బాధ్యతలు వర్ణీలో తీసుకోవడం జరిగింది. అయితే దాని తదనంతరంగా జరిగింది. దాంట్లో పాటుగా సెకండ్ సాటర్డే అన్ని పాఠశాలలు బదిలించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ డిఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దానితో స్పందిస్తూ ఇమీడియట్గా మండల స్థాయి ఆఫీసులన్నిటి కూడా సర్క్యులర్ మళ్ళీ ఒకసారి జారీ చేయడం జరిగింది. అదే రోజు మన నిజామాబాద్ జిల్లా యొక్క సంఘ భవనం గురించి కలెక్టర్ గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. వారు కూడా తర్వాత దానిపైన స్పందిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత జూలై 2024 నాడు కూడా అప్పుడు ఏంటంటే మన అందరికీ తెలుసు, బిగినింగ్ అకాడమిక్ ఇయర్లో మనకు ఉండే మెయిన్ బర్నింగ్ ఇష్యూస్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ప్రెస్ వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులు, బుక్స్ అమ్ముతున్నారనో లేదంటే ఎక్స్ట్రా ఫీజులు తీసుకుంటున్నారో, ఇలాంటి చాలా మన ఇబ్బందికరమైన వాతావరణం మనకు వాళ్ళు గురి చేస్తుంటారు. కాబట్టి ఆ సందర్భంలో కొన్ని 2 స్కూళ్ళల్లో వాళ్ళ ఆగడాలను మితిమీరడంతో ఆ రోజు దాన్ని మేము ఖండిస్తూ ఆ రోజు మేము జిల్లా బాడీ తరఫున జూలై 2024 నాడు మన నిజామాబాద్ సిపి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయనకి మన యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. దానికి వెంబడే సార్ గారు మిగతా సబ్ స్టేషన్స్ అంటే మిగతా స్టేషన్స్కి, రూరల్ స్టేషన్స్ కావచ్చు, స్టేషన్స్ అన్నిటికీ కూడాను సర్క్యులర్ జారీ చేసి అటువంటి వారిపైన కఠినంగా చర్య తీసుకోమని, ఎవరైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ ఇతర ఎవరైనా సరే ఇబ్బందులకు గురి చేస్తే పాఠశాలలను వారిపైన చర్యలు తీసుకోవాలని సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. దీన్ని ఒక పెద్ద అచీవ్మెంట్గా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఒక పోలీసు డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇలా మన ప్రైవేట్ స్కూల్లో ఇబ్బందుల గురించి చర్చించడం జరగలేదు. సో దానిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తేదీ ఆగస్టు 4, 2024 ఆదివారం రోజున ఈసీ మీటింగ్ 2 నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మెంబర్స్ కోరిక మేరకు నో కౌంటర్స్ అయిన టీసీ ఇష్యూస్ పైన, టీసీస్ పైన, మళ్ళీ టీసీస్ కావచ్చు, రికార్డ్ షీట్స్ పైన కావచ్చు, మళ్ళీ ఎంఈఓ సైన్ లేకుంటే డిఓ సైన్స్ కావాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేస్తే ఆ విషయంలో కూడా డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి వారు స్పందిస్తూ దాని గురించి వాళ్ళు డిసిజన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే బడ్జెట్ పాఠశాలకు ఎలక్ట్రిసిటీ బిల్ మినహాయింపు గురించి కూడా అప్పుడున్న రాష్ట్ర కార్యవర్గానికి సమాచారం ఇవ్వడం జరిగింది. 12 సెప్టెంబర్ 2024 బుధవారం ఈసీ మీటింగ్ 3 నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అందరి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో జిల్లా స్థాయి గురు పూజోత్సవం టీచర్స్ డేని సెప్టెంబర్ 29, 2024 ఆదివారం నాడు నిజామాబాద్లో దాదాపు ఒక 3000 మందితో నిర్వహించాలని టీచర్స్ డే ప్రోగ్రామ్ని మనం ఆ రోజు నిర్వహించుకొని అందరి యొక్క ఆదరాభిమానాలు పొందామని. అలాగే 25 అక్టోబర్ 2024 శుక్రవారం నాడు ఈసీ మీటింగ్ 4 నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా సెప్టెంబర్లో నిర్వహించిన టీచర్స్ డేను వచ్చిన సభ్యులు అభినందించడం జరిగింది. ఆ రోజు ఫిబ్రవరి 22, 2024 నుంచి 25,
2020 వరకు 24 వరకు జరిగిన జమా ఖర్చులు కూడా ఈసీ మీటింగ్లో చెప్పడం జరిగింది. మన టీచర్స్ డే ప్రోగ్రామ్కు దాఖలుగా అయినటువంటి ఇంపల్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఎడ్యుటెక్ సొల్యూషన్ వాళ్ళకి, జేఎల్ ఫర్నిచర్ వారికి, అశోక్ సేల్స్ వారిని, సతీష్ ఢిల్లీ డేవిడ్స్ కరీంనగర్ వారికి మనకు సహకరించినందుకు ఆ సమావేశంలో కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మన డైనమిక్ లీడర్ గారు యాదగిరి శేఖరరావు గారికి మన నిజామాబాద్ జిల్లా తరఫున పూర్తి మద్దతు ఇవ్వాలని ఆ ఈసీ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. విద్యార్థి సంఘాల ఆగడాలు మరియు పాఠశాలపై మళ్ళీ తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత అంటే వారు అప్పటికి ఆగిపోయినప్పటికీ మళ్ళీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్న విషయంలో మళ్ళీ డిఓ గారికి విద్యాశాఖ అధికారి గారికి కూడా పలుమార్లు వాటిపైన విన్నవించడం జరిగింది. తదనంతరంగా నూతనంగా వచ్చిన డిఓ అశోక్ సార్ని కూడా కలవడం జరిగింది, వారిని సన్మానించడం జరిగింది. ఆ సమావేశంలో మనకు ఏదైతే ప్రాతినిధ్యం లేని చోట అంటే డీసీబీ బాడీలో కావచ్చు, డీసీబీ సెక్రటరీ మన ఎగ్జామినేషన్ సెక్రటరీ డీసీబీలో, అలాగే గేమ్స్ ఫెడరేషన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ కమిటీలో కూడా మన యొక్క ప్రాతినిధ్యం అంటే కస్మా ప్రవేశ పాఠశాల యొక్క ప్రాతినిధ్యం ఉండాలని మన నిజామాబాద్ నుంచి మన కమిటీలో ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆ డిఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన యొక్క ప్రాతినిధ్యాన్ని ఎస్జిఎఫ్లో కావచ్చు, అలాగే డీసీబీలో కావచ్చు ఇద్దరికి మెంబర్షిప్ ఇస్తూ ప్రొసీడింగ్స్ ఇస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే నవంబర్ 4, 2024 బుధవారం నాడు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈసీ మీటింగ్కు వెళ్ళడం జరిగింది. అక్కడ మన యొక్క బాధ్యతగా జిల్లా అధ్యక్షులు నిత్యానంద గారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో చిన్న చూపు చూడొద్దని రాష్ట్ర అధ్యక్షులు అప్పుడున్న అధ్యక్షుల గారిని చెప్తూ రాబోయే పదవి మార్పు ఏదైతే ఉందో సాదాసీదాగా ఒప్పంద ప్రకారం చేసుకోవాలని కూడా మన బాధ్యతగా తెలియజేయడం జరిగింది. నవంబర్ 24, 2024 బుధవారం నాడు ఈసీ మీటింగ్ 5 నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు సభ్యులందరికీ వివరించడం జరిగింది. మండల స్థాయి అథ్లెటిక్ గేమ్స్ అన్ని మండలాలలో నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. గత సమావేశం తీర్మానం ప్రకారం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నందిపేట మండలంలో అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నిర్వహించి పిల్లలకు మెడల్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిజామాబాద్ అర్బన్ మరియు మాటూరు మండలాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా మన పాఠశాల కరెస్పాండెంట్ మిత్రులు మండల బాధ్యులు నిర్వహించాలని తెలియజేస్తున్నాను, మీకు సూచించడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మధుసూదన్ అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వారి జరిపిన ఎలక్షన్ను మన నిజామాబాద్ జిల్లా తరఫున పూర్తిగా బహిష్కరించడం జరిగింది. అక్కడ అన్ని మండలాలు బహిష్కరించినప్పటికీ ఒక మండలం మాత్రమే ఎలక్షన్స్ వెళ్ళాలని సూచించినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ లా ప్రకారంగా ఆ ఎలక్షన్ మొత్తాన్ని మనము నిజామాబాద్ జిల్లా తరఫున బహిష్కరించడం జరిగినది. 23 డిసెంబర్ 2024 నాడు నిర్వహించిన రాష్ట్ర కార్యక్రమానికి మన నిజామాబాద్ నుండి దాదాపు 60 మంది సభ్యులు వెళ్ళి అక్కడ మధుసూదన్ చేసిన తప్పులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా శివరాత్రి యాదగిరి గారిని, ఐవి రమణారావు గారిని, జసిమా గౌడ్ గారిని ప్రతిపాదించడం జరిగినది. జనవరి 8, 2025 నాడు రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి మన నిజామాబాద్ నుంచి దాదాపుగా 90 మంది వరకు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి హాజరై అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా శివరాత్రి యాదగిరి గారిని మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఐవి రమణారావు గారిని మరియు రాష్ట్ర కోశాధికారిగా సేపూర్ జయసింహ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగినది. జిల్లా కార్యాలయం తరఫున జిల్లాలోని కొన్ని పాఠశాల సమస్యల పట్ల స్పందించి సమస్యలను పరిష్కరించడం జరిగింది. సో ఇలా ఈ 1 ఇయర్ కాలం పాటు మేము చేసినటువంటి ఈ పనులు నిర్ణయాలు మేము ఉంచడం జరిగింది. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై మన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నిత్యానంద గారు మాట్లాడతారు. తదనంతరం దానికి ముందుగా జిల్లా ట్రెజరర్ ఉప్పల మధు గారు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాలను మీ సహాయ సహకారాలతో పూర్తిగా నిర్వహించామని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. Our state and district leaders who graced the stage and my dear correspondents, good evening to all. Today, the amount in ASMA account on the day we are elected leaders, and we have already given account details for all of you. And
Here, balance sheet for 24-25, plus 1 is the policy. Account balance as on 21/2/2024. The balance is 1,90,320. And previous balance in bank account 1,90,320 rupees. So already we have given accountants for our industry. Also. And when అయితే ముందుకు వెళ్దామని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ఉద్దేశించి మన జిల్లా ప్రెసిడెంట్ నిత్యానంద గారు సార్ గారినే మాట్లాడుతుంటే కోరుతున్నాను. చాలామంది బోర్ అయ్యింది, సీట్లు ఖాళీ కనిపిస్తుంది, లేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మాట్లాడే అంశాలు చాలా ముఖ్యమైన అంశాలు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు కనీ ఏదైనా రీతిలో ఈ సంవత్సరం మలుపు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విషయాలు నా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మీకు చాలా మెసేజ్ల రూపంలో వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి, చాలా రకాలుగా చాలామంది మెసేజ్ ఇస్తున్నారు. దానికి మీకు వాస్తవాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఒక 5 నిమిషాలు ఓపికతో చెప్తాను ఆశిస్తున్నాను. తన టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి చాలామంది పోటీ పడడం జరిగింది, చాలా పోటీ జరిగింది. దానికి ఆ పోటీ ఏ రకంగా పోయిందంటే అప్పుడే 2 వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే మన దేశమన్న చొరవ తీసుకొని అట్లా కాకుండా ఈ పోటీ వస్తూ ఏమవుతూ మనము కాంప్రమైజ్ అయినట్టు మనం ముందుకు పోదామని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి అందరూ ఒక దాటిపైకి తీసుకొచ్చి ఒక ఒప్పందం తీసుకురావడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మనిషికి 1 సంవత్సరం అని చెప్పేసి రాష్ట్రంలో ఒక ఒప్పందంకి అందరి అంగీకారానికి వచ్చింది. దాంట్లో బాగా ఒప్పందం భాగంగా మన మధుసూదన్ అన్న, అలాగే రమేష్ అన్న, అలాగే రాఘవేంద్ర రెడ్డి గారు 1 సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం మన శివరాత్రి యాదగిరి అన్న, నెక్స్ట్ రంగారావు గారు, నెక్స్ట్ జయసింహన్న ఒక ఒప్పందం, పెద్ద మనిషి ఒప్పందం కూర్చోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరము వాళ్ళు మధువర్గం వాళ్ళు సంవత్సరం పరిపాలన చేసిన తర్వాత 11 నెలలు, సుమారు 11 నెలలు పరిపాలన చేసి రాష్ట్రంలో అన్ని పనులు చేసిన తర్వాత లాస్ట్ చివరి నెలలో మాకు పని చేయలేదు అని ఒక సాకు తీసుకొని లేదు మళ్ళీ ఎలక్షన్స్ పోదామని చెప్పేసి ఒక ప్రాపగండా స్టార్ట్ చేసింది. ఇదంతా మీకు తెలుసు, కానీ మళ్ళీ మీకు షార్ట్ పెడుతున్నాను. దానివల్ల ఎంత నష్టపోయారని మాకు తెలుసు. ఇక్కడ జిల్లాలో మీరు కూడా చాలామంది వాట్సాప్లో మెసేజ్ రూపంలో రావడం కానీ ఇది ఏంటన్నా మాకు ఫోన్ చేయడం కానీ చాలా డిస్టర్బ్. అయితే 11 మంత్స్ పరిపాలన చేసి 11 మంత్స్ అన్ని రకాలుగా అధికారించి దాన్ని పని చేయలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ చేసింది. దానికి నేనేమంటున్నా అంటే ఆయన మనకు ఒక 45 పేజెస్ రూపంలో ఒక బుక్లెట్ తయారు చేసి మనకు అందరికి ఇచ్చింది. 45 వర్క్స్ ఎట్లా చేసిండు. వీళ్ళు కనుక మన యాదగిరి శేఖరరావు గారు కానీ జయసింహన్న కానీ పనులు చేయకపోతే అడ్డం పడితే పార్లమెంట్ సంఘం నడిపితే ఈ 45 పనులు ఎట్లా చేయాలి జరిగింది. ఒకవేళ ఆయన నాకు పని చేయలేదు, నాకు డిస్టర్బ్ చేస్తున్నారు, లేదా నాకు డిస్టర్బ్ చేస్తున్న పని చేయలేదు అనుకుంటే ఒక 2-3 మంత్స్గా కూర్చోబెట్టి అందరి పెద్ద మనుషులు కూర్చోబెట్టి అప్పుడే రాజీనామా చేస్తే అయిపోతుంది. అప్పుడు రాజీనామా చేయకుండా 11 నెలలు పరిపాలన చేసి మళ్ళీ ఇంకో నెల కేర్టేకర్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని మొత్తం అన్ని పోస్టులు పెట్టడం, అన్ని ఆప్షన్స్ చూపించడం, ఆయనే పరిపాలిస్తూ ఆయనే రూల్ చేస్తూ లేదని పని చేయలేదు. ఎలక్షన్స్ మనం ఈ ఒప్పందాలు ఎలక్షన్స్ పోదాము, బైలాస్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అంటాడు. బైలాస్ ఎక్కడి నుంచి వచ్చింది? బైలాస్ ఎలక్షన్ కమిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఎలక్షన్ కమిటీ క్రియేట్ చేసుకున్నాడు. మన జిల్లా నుంచి సుందరన్న వ్యక్తిని ఎలక్షన్ కమిటీ తీసుకున్నాడు. నాకు తెలియదు, దేశమని తెలియదు. సరేలే మన సుందరన్న కదా, ఒకవేళ మనమే పంపేవాళ్ళం, అడిగితే మనమే పంపేవాళ్ళం అని చెప్పి మనం యాక్సెప్ట్ చేసాం. మన జిల్లానే కాకుండా ఏ జిల్లా ఇప్పుడు మంచిర్యాల కానీ, హైదరాబాద్ కానీ, మేడ్చల్ కానీ, మన ఖమ్మం నుంచి కానీ ఏ జిల్లా నుంచి కూడా ఏ ప్రెసిడెంట్లోని ఏ కరస్పాండెంట్లో ఎవరు తిరగకుండా ఎలక్షన్ కమిటీ మెంబర్స్ తీసేసుకున్నాడు. ఆయనకు అనుకూలమైన వ్యక్తులనే మన ఎలక్షన్ కమిటీ మెంబర్స్ తీసుకున్నాడు. అంటే ఆయన కుట్రకు నేనేమంటున్నానంటే ఆయన సంఘాన్ని విభజించాలని చెప్పేసి ఫిబ్రవరి-మార్చి నుంచే స్టార్ట్ చేసిన ప్రయత్నం. దానికి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్. ఇంకా వేరే ఆప్షన్ లేదు.
ఎలక్షన్ కమిషన్ నియమించాలనుకుంటే బైలాస్లో ఎలక్షన్ కమిటీకి అనే పేరే లేదు. ఎలక్షన్ ఎవరు నిర్వహించాలంటే థర్డ్ పార్టీ నిర్వహించాలి. థర్డ్ పార్టీ అంటే అడ్వకేట్ కానీ లేకపోతే చార్టెడ్ అకౌంట్ కానీ. ఇది ఎవరు చెప్పిండు? నేను చెప్పింది కాదు. ఇంకొక ముఖ్యం చెప్తున్నా మీ అందరికీ. ఇది నేను చెప్తున్న మాటలు ఇక్కడ ఈ స్టేజ్ పైన నేను చెప్తున్న మాటలు నేను మనస వాచ కర్మల ప్రమాణపూర్వకంగా చెప్తాను. నేను ఏదో వీళ్ళ గురించి ఇంకో గురించి చెప్పండి, వాస్తవాలు చెప్తున్నాను. మీరు ఎవరైనా ఈ మాటలతో మీరు ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా డాక్యుమెంట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు బాధగా ఉంది ఏంటంటే కొద్దిమంది మిత్రులు మనతో నిలబడిన మిత్రులు డిఫరెంట్ కేవలం ఎలక్షన్స్ పైన వాళ్ళకి తెలుసు ఏం జరిగింది ఏం జరిగింది వాళ్ళకి తెలుసు, అయినా డిఫరెంట్. ఎలక్షన్ కమిటీ మెంబర్ని అసలు బైలాస్లో ఎలక్షన్ కమిటీ అనే పదం లేదు. నాకు తెలిసి శేఖరణ కూడా ఈ పైన యాదగిరి శేఖరణ కానీ మన శివరాజ్ యాదగిరి వివరణిస్తారు. బైలాస్లో ఎలక్షన్ కమిటీ లేదు. ఆ బైలాస్ రాసిన పరంజ్యోతి సార్ చెప్పింది స్టేజ్ పైన. అసలు మన బైలాస్లో ఎలక్షన్ కమిటీ లేదు. మీరేమంటారంటే కొత్త బాడీ మేము బైలాస్ ప్రకారమే పరిపాలన చేస్తాం అని చెప్పేసి కొత్త వాదన లేవలేదు. ఇది ఏ రకంగా అంటే ఫస్ట్ ఉద్దేశమే తప్పు. నారాయణ రెడ్డి అనే వ్యక్తిని ఒక వ్యక్తిని మన కరెస్పాండెంట్ని ఎలక్షన్ కమిటీ చైర్మన్గా వేసాడు. మేము పోయినాం ఎలక్షన్ కమిటీ చైర్మన్ దగ్గరికి వరంగల్ పోయినాం. 100 మంది పోయినాం. 10-15 జిల్లాల నుంచి 100 మంది పోయినాం. అయ్యా మరి ఏం ఎలక్షన్ లేదు, మరి ఒక ఒప్పందం ఉన్నది కదా, మనకు ఒప్పందం ప్రకారం పోవాలి కదా. మరి ఒకవేళ యాదగిరి శేఖరణ తప్పు చేసినా శివరాజ్ యాదగిరి తప్పు చేసినా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. కనీసం మాట్లాడకుండా మీరు ఏకపక్షంగా ఎలక్షన్ పెట్టబోతారు. మరి పూర్వం ఎలక్షన్లు పెడితే బ్యాలెట్ ఎలక్షన్లు పెట్టండి, లేదంటే థర్డ్ పార్టీతో పెట్టేయండి అని మేము ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ ఎట్లా పెట్టారు? వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్సాప్లో ఓట్ వేయడం అంటే మీకు తెలిసి ఇప్పుడు ఈవీఎంలో చీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఈజీగా చీటింగ్ జరుగుతుంది. మొన్న ఒక జిల్లా ఏ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో 28 ఓట్లు మధుసూదన్ చేసిండు. మిగతా 28 ఓట్లు మన ఐవి రమణారావు గారు చేసిండు. 28 ఓట్లు మనం చేసి మనకి చేసిండు. 28 ఓట్లు దాంట్లో చూసి ఇండికేట్ చేస్తే 2 ఓట్లే నమ్మకం. 2 ఓట్లే. ఇది ఏది మాకు ప్రూఫ్ ఇవ్వండి చెప్పేసి వాళ్ళు సూర్యాపేట వాళ్ళు అడిగితే నో రెస్పాన్స్. అసలు మన బైలాస్లో ఈ రకంగా ఈ వాట్సాప్ ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ లేనే లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే వీరన్న సార్ గారికి మిగతా వాళ్ళకి 2 ఓట్లు ఇచ్చారు. 2 ఓట్లు పడ్డాయి. విష్ణువర్ధన్ మన మంచిగా విష్ణువర్ధన్ 2 ఓట్లు పడ్డాయి. ఇది ఏ రకంగా కరెక్టో మాకు అర్థం కాదు. అలాగే మాట్లాడుతున్న బైలాస్ ప్రకారం పోతామంటే బైలాస్లో ఈ రకమైన ఓటింగ్ చేయలేదు. అక్కడ ఓటింగ్ లేదు, ఏమీ లేదు. ఇష్టారాజ్యం ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన 11 మంది ఎలక్షన్ కమిటీ మెంబర్లు పెట్టుకున్నాడు. దాని ప్రకారం చెప్తా ఉంది. అంటే కేవలము వ్యక్తిగతంగా వారు అనుకున్న విధానం చేసుకుంటూ పోతున్నారు. ఇది చాలా బాధాకరము. ఇక్కడ సమస్య ఏంటంటే మన జిల్లాలో అందరూ మనం ఖర్చు పెంచున్నాం. కానీ ఈరోజు ఆర్మూర్ మిత్రులు, ముఖ్యంగా ఆర్మూర్ మిత్రులు దూరమైంది. వాళ్ళు ఎలక్షన్స్ సపోర్ట్ చేసింది. 2 సార్లు వేసి మీటింగ్ పెట్టాం. ఎలక్షన్స్ బాయ్కాట్ చేద్దామని చెప్పాం. మొత్తం 18 మండలాలు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఒక ఆర్మూర్ మండలం మట్టుకు తీసేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే అన్ని మండలాలు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసినప్పుడు ఆర్మూర్ మండలం ఎలా సపోర్ట్ చేస్తారు? మనం సంగమన్నప్పుడు అందరూ ఖర్చు పెంచుకున్నప్పుడు అందరూ అభిప్రాయాన్ని ఐక్యతతో ముందుకోవాలి. కానీ కేవలం మేము ఎలక్షన్ సపోర్ట్ చేస్తామని జరుగుతాడు. అట్లాగే మన జిల్లా నుంచి ఒక వ్యక్తి స్టేట్ పోతున్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేసి గెలిపించాల్సిన బాధ్యత మనకి ఉంటారు. జయసింహ అనే వ్యక్తి ఆశామాషి వ్యక్తి కాదు. ఆయన సంఘం గురించి ఒక 10 ఏళ్ళు కష్టపడి ఈరోజు సంఘాలను తాగించుకొచ్చింది. అందరూ ఆల్మోస్ట్ ఉన్న కరెస్పాండెంట్ 150 మంది కరెస్పాండెంట్లకు చిన్న పెద్దలు పనిచేసి పెట్టింది. ఎవరు ఏ సహాయం ఏం కావాలన్నా ఏ పనులు చేసి పెట్టింది. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా మీరు ఇప్పుడు పిల్లల్ని అడుగుతున్నాను. చూడండి, ఒకటే ప్రశ్న ఈ వేదిక నుంచి ఆర్మూర్ మిత్రులందరూ ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఎమర్జెన్సీ సమస్య వస్తే మనసులోకి సాయం చేస్తారా? మన జిల్లా నుంచి మనం సాయం తీసుకుంటాం. ఇది ఒకటి మీరు గమనించుకోవాల్సిన అంశం. మధు అనే వ్యక్తి ఎక్కడ లేని పిక్చర్ కేవలం యాదగిరి శేఖరణ ఆయన సెక్రటరీ చేయడం జరిగింది. ఇంకొక మిత్రుడు అర్బన్ నుంచి ఒక్కో ఇద్దరు నెట్ అయినట్టు గ్రూప్ నుంచి ఇంకొక మిత్రుడు వరుసగా మెసేజ్ పెడతా ఉంటాడు. మాది వచ్చిన సంఘం 2050 2054 2003 అని చెప్పేసి. అది
అది ఎక్కడి నుంచి వచ్చింది, సంఘం ఎవరు తయారు చేసింది అని ఆయన తెలుసోదేమో. యాక్చువల్గా దాన్ని తయారు చేసింది యాదగిరి శేఖరరావు. ఇంకొక ప్రస్తుతం మెయిన్ ఫౌండర్ ప్రాజెక్ట్ వీరన్న అని చెప్పేసి మనతో ఉన్నాడు. ఆయన ఏమంటాడు, ఆ వ్యక్తి మా మిత్రుడు ఏమంటాడు, అర్థం ఏమంటే మాదే ఓపెన్ సంఘం అని చెప్పేసి. మాది ఎట్లా ఓపెన్ సంఘం అంటే అర్థం కాలేదు. మనకి 23 జిల్లాలని, మనకి 10 జిల్లాలని ఏ రకంగా చూసుకున్నా మనకి మెజార్టీ ఉంది. అలాగే ఇప్పుడు అది కేసు కూడా కోర్టులో ఉంది. మాది ఓపెన్ సంఘం ఎట్లా చెప్తాను అంటే మసిమూసి మాడికాయ వేసి బ్లఫ్ వేసి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. వాస్తవంగా మనకు భువనగిరి అని చెప్పేసి, భువనగిరి ఏదైనా జిల్లా గద్వాల జిల్లాకు మీటింగ్ వెళ్ళేది. గద్వాల మీటింగ్ వెళ్ళి స్పీచ్ ఇస్తూ దాన్ని ఏం పోస్ట్ చేసిందంటే నేను టీచర్స్ ట్రైనింగ్ పెట్టానని చెప్పి పోస్ట్ చేసింది. వాళ్ళందరూ తిడుతూ పోస్ట్ పెట్టింది. అన్నా నేను చూసి నేను యాక్చువల్గా పిల్లలేదు, అయినా వచ్చిన నీకు సన్మానం చేసామన్నా, నువ్వు ఈ రకంగా టీచర్ ట్రైనింగ్ ఎట్లా సన్మానం ఎట్లా చేసుకుంటావు అని చెప్పేసి. ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఇంకా దారుణమైన సంఘటన ఏంటంటే మొత్తం మనం ఒక 80 లక్షల రూపాయలు ఫండ్ రైజ్ చేస్తున్నాం సంఘ రూపంలో. ఆ 80 లక్షల రూపాయల డబ్బుల్ని ముందు మెల్లగా తీసుకపోయి 30 లక్షలు తీసుకపోయి విత్డ్రా చేసి డీసీబీ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ డిపాజిట్ చేసిన డబ్బులు అది ఎవరి బ్యాంక్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్రస్ట్ మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కదా, అది ఆయన చైర్మన్ ఉన్న బ్యాంక్ అన్నమాట. ఆ బ్యాంకులో డిపాజిట్ చేసి మెల్లగా మొన్న 3 రోజులు 4 రోజులు 3 డేస్ బ్యాక్ అన్న 4 రోజులు డిపాజిట్ విత్డ్రా చేసి 4 డేస్ బ్యాక్ ఆ 30 లక్షలు కూడా విత్డ్రా చేసి 2 డేస్ సెకండ్ థర్డ్ రోజు 30 లక్షలు కూడా విత్డ్రా చేసి. ఇప్పుడు మాట్లాడుతున్న మైనస్ ప్రకారం పోతున్నాం మన వ్యక్తులకు. అసలు ఆయన ఎస్బీఐలో ఉన్న డిపాజిట్ అడగండి, ఎవరికైనా అడగండి. మనం ఎవరైతే మనకు డిఫరెంట్ మిత్రులు అంటే అది డిఫరెంట్ తాత్కాలికంగా అనుకుంటాం, మళ్ళీ మనం కలుద్దాం. వచ్చే అవకాశాన్ని కలుద్దాం కూడా మా ప్రయత్నం చేయగలం. ఒకటి 80 లక్షలు ఉన్న డబ్బులు బ్యాంకులో నుంచి ఆమె ఎలక్షన్స్ కోసం 5 లక్షలు ఎలక్షన్ నిర్వహణ కోసం 5 లక్షలు తీయడం జరిగింది. ఆ 30 లక్షలు ఎట్లా విత్డ్రా చేస్తారు? ఇది మీ ద్వారా నేను కొంతమంది డిఫరెంట్ మనతో అభిప్రాయం తెలియచ్చు. అంతేగాస్తే ఎవరితో గొడవ పెట్టుకోలేదు, మనం ఎవరికి దూరం కాకుండా కలిసిమెలిసే ఉంటాం. 30 లక్షల రూపాయలు ఎట్లా విత్డ్రా చేసేది? మాట్లాడుతూ మేము న్యాయము, మేము ధర్మము, డెమోక్రసీ వేరే ఉంటున్నాం. డెమోక్రసీ వేరే ఒక పదం వాడుతున్నారు. ఎంత దారుణం అంటే ఈసీ మీటింగ్ పెట్టింది. ఈసీ మీటింగ్ హైదరాబాద్కి వెళ్ళాం. మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అందరం కూర్చున్నాం, మాట్లాడినాం, అంతా అయిపోయింది, భోజనం చేసినాం, హ్యాపీ వెళ్ళొచ్చినాం. ఆ రోజు అకౌంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. మామూలుగా ఈసీ మీటింగ్లో అకౌంట్ సబ్మిట్ చేస్తారు, అకౌంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అకౌంట్ సబ్మిట్ చేయాలి, అయిపోయింది. ఈసీ మీటింగ్ అయిపోయింది, అందరికీ ప్రజలు కూడా అయిపోయింది. ఆ పార్టీ తర్వాత 2 డేస్కే జూమ్లో ఈసీ మీటింగ్ పెట్టింది. జూమ్లో ఈసీ మీటింగ్ పెట్టేసి ఆ రోజు ఈసీ మీటింగ్లో ఏ జిల్లా కూడా ఎలక్షన్స్ వద్దు అని చెప్పాలి. ఇదంతా ఏం చెప్తున్నారంటే మేము ప్రజాస్వామిక పద్ధతిలో వచ్చినాం, మేము రొట్టుబాటు లేకపోతే మేము నిజాయితీ పొందాము, మేమేం తప్పు చేయలేదు పదవి పడుతుంది. కాబట్టి ఈ సందర్భాన్ని మాట్లాడుకోవాల్సి వచ్చింది. డెమోక్రసీ అంటే 22 జిల్లాలో ఎలక్షన్స్ వద్దని చెప్పింది. మీరు అప్పుడే ఎలక్షన్స్ పెట్టదు, ఎలక్షన్స్ పోవద్దు. 22 జిల్లాల ఒపీనియన్ కాదని చెప్పి ముందరతో ఈసీ జూమ్ మీటింగ్ పెట్టేసి ఏకపక్షంగా మొత్తం స్టేట్ బాడీ రద్దు చేసి పడేసారు. యాక్చువల్గా మన బైలాస్ ప్రకారం మన ట్రస్ట్ లెక్క ప్రకారం జనరల్ బాడీ పెట్టి బాడీ రద్దు చేయాలి. జనరల్ బాడీ ఏం లేదు, జూమ్ మీటింగ్ పెట్టిండు, వేరే ఎవరికి మాట్లాడే అవకాశం లేకుండా బటన్ పెట్టేసిండు, ఆయన మాట్లాడేసిండు, నేను ఈ ట్రస్ట్ స్టేట్ బాడీ రద్దు చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఇంటి ఏదో సొమ్ము మాది రద్దు చేసి. ఇదెక్కడ డెమోక్రసీ, ఇదెక్కడ ప్రజాస్వామ్యం, ఇదెక్కడ బైలాస్లో మాట్లాడితే బైలాస్ అంటే డెమోక్రసీ అంటే ఇదో ఇదే నాకు అర్థం కాదు. మీరు అడగండి. ఇప్పుడు ఏమన్నా మీకు ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, మీతో టచ్లో ఉన్నారు. ప్రవక్త కాదు, మాదే వచ్చిన ప్రశ్న, మాతోనే సంఘం, మాదే జనం ఎక్కున్నారు అని చెప్పేసి ప్రలోభ పెట్టారు. కాబట్టి మీరు ఎవ్వరు దయచేసి ప్రలోభాల గురి కావద్దు. మీకు ఏది కాకుండా నాకు అడిగి చెప్తాను. అది ఏదన్నా జెన్యూన్గా మాట్లాడాలి, ఏదో మసిమూసి మాటకాయ చేసే ప్రసక్తి. ఆయన ఏకపక్షంగా ఈసీ మీటింగ్ పెట్టి ఎట్లా చేస్తాడు అడగండి. కైలాస ప్రకారం ఎట్లా చేస్తున్నారు? 100% తప్పదు. తరంజ్యోతి అనే వ్యక్తి ఆయన గొప్ప మేధావి, ప్రసాదరావు అనే వ్యక్తి ఆయన గొప్ప మేధావి. కరీంనగర్ ప్రసాదరావు సార్లు మాట్లాడితే ఆయనను ఒక రకంగా దూషించడం జరిగింది. ఈ కుల వ్యక్తులకు సపోర్ట్ చేస్తుందని చెప్పి దూషించడం జరిగింది. ఇంకా కొన్ని మాటలు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడడం జరిగింది. శేఖరన్నను చాలా రకాల దూషించడం జరిగింది. నువ్వు కింది దిగు అని చెప్పాలి. ఇంకా నేను
ఒక నా మాట చెప్పలేదు. అంటే అటువంటి సంఘం ఎక్కువ దాంట్లో జాయిన్ అయినారు. 30 లక్షల రూపాయలు ఏ రకంగా డబ్బులు విత్డ్రా చేశాడు, ఏ డిమాండ్ లేకుండా ఆల్రెడీ రాజీనామా చేసిన రాజీనామా చేసేసినప్పుడు రాజీనామా అయిన తర్వాత 30 లక్షలు విత్డ్రా చేసింది. 30 లక్షలు విత్డ్రా చేసి ఆయన సొంత బ్యాంక్ వేసుకుని ఇప్పుడు ఆ డబ్బులు కూడా విత్డ్రా చేసేసి ఎంత దారుణం అంటే ఇప్పుడు మన సంఘం దగ్గర డబ్బులు ఇప్పుడు మళ్ళీ కష్టకాలం యాక్చువల్గా కోర్టులో కేసేసాం. ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో 2054 2000 అని చెప్పేసి మెసేజ్ పెట్టుకున్నాడో అది శుద్ధ తప్పు. అది సేకరణ మరియు పెద్దలు తయారు చేసిన సంఘం. అది దాంట్లో 6 వాళ్ళను 5 మన నుంచి ఉన్నారు. ఇల్లు దుమారం ఏం చెప్పాలంటే సొసైటీలో 12 మంది ఉండాలి. సొసైటీలో 12 మంది ఉన్నారంటే 6 వాళ్ళ పేరు రాస్తున్నారు. మన సైడ్ నుంచి 6 పేరు రాస్తున్నారు. మన సైడ్ అంటే ఈ ప్యానల్ ఇప్పుడు శివరాత్రి ఆరోగ్య ప్యానల్ నుంచి 6 పేరు రాశారు. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 6 సంతకాలు తీసుకున్నారు. మన సైడ్ నుంచి 5 వేసుకున్నారు. మన జైన్సే మన పేరు లేదు, జైన్సే మన పేరు తీసేసింది. కాబట్టి నేను అడగండి, అట్నుంచి 6 ఇట్నుంచి 6 సొసైటీలో పేరు నమోదు చేసుకుంటారు వాస్తవంగా. మరి జైన్సే మన పేరు ఎందుకు లేదు? ఇలా సంఘం నాదే అంటారు. సంఘం బయలాల ప్రకారం మనకు తెలుసు, మనం సొసైటీ ద్వారా స్కూల్ నడుతున్నాం మనకు తెలుసు. సంఘంలో సొసైటీ ఉన్న వ్యక్తులందరూ కూడా వాల్యూ పర్సన్స్ ఉంటారు. 6 వాళ్ళు 5 మన వాళ్ళు. ఏకపక్షంగా ఈ సంఘం మాదంటే ఎట్లా చెప్తారు? నేను ఈ సందర్భంగా స్టేట్ పెద్దలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది. మన ధర్మంతో ఎలాంటి తప్పు చేయలేదు. మనం ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం ప్రకారమే ఈ సంవత్సరం మనం చార్జ్ తీసుకున్నాం. వాళ్ళ సంవత్సరం పని అయిపోయింది. కాబట్టి మీరు ఫైట్ చేయాలి. మీ వెనకాల మేము ఉంటాము. ఖచ్చితంగా మీరు ఫైట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే గత 3-4 నెలల నుంచి వాస్తవంగా కొన్ని అనుకున్న పనులు చేయలేకపోయాను. చాలా చేయాలంటే కానీ చేయలేకపోయాను. ఎందుకంటే 4 నెలల నుంచి రోజు మీటింగ్లు, జూమ్ మీటింగ్లు, హైదరాబాద్ పోవడము, మాట్లాడము, మొబైలైజ్ చేయడము, రోజు ఇదే పని. చాలా డిస్టర్బ్ అయిపోయింది మేమైతే ముఖ్యంగా బిఎస్సీలో. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి ఒక 4 ప్రోగ్రామ్స్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మొట్టమొదట ఇస్రోలో మనం సంప్రదించడం జరిగింది. నిజామాబాద్ రెస్పాన్స్ సంప్రదించడం జరిగింది. ఇస్రోకి వెళ్ళి వాళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో, శాటిలైట్స్ ఉన్నాయో అది ఇక్కడనే మన నిజామాబాద్లో కానీ మండలాలు 6 మండలాలు మనకు అనుమతించారని అనుకుంటాం. 6 చోట్ల మనకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ శాంపిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రదర్శిస్తారు. అర్బన్లో ఒకరోజు, అలాగే నందిపేట కంబైన్ ఒకసారి, అలాగే సిరికొండ జరిపేట కంబైన్ పెట్టుకుంటూ 6 చోట్ల అవకాశాలు వస్తాయి మనకి. పిల్లలకి ఇస్రోకి వెళ్ళి అక్కడ చూసే అవసరం లేదు, మన దగ్గరికే వాళ్ళు తీసుకొస్తారు. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. వాళ్ళతో మనం టైప్ అయి ఉంటాము. వాళ్ళు మనం ఇన్వైట్ చేయడం జరిగింది. మనం దేశమన్న కాదు, అలాగే మోహన్ సార్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. అది షార్ట్ ఫిల్మ్ మెసేజ్ వస్తుంది. రెండవది, ఫిబ్రవరి ఎండింగ్ కాదు మార్చ్ ఫస్ట్ వీక్లో ఒక క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం జిల్లా స్థాయిలో. దానికి డిఓ గారి ఆధ్వర్యంలో బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. క్విజ్, ఎస్ఏ, డ్రాయింగ్ కాంపిటీషన్ 3 కాంపిటీషన్స్ ఉంటాయి. అది నాకు తెలిసి మోహన్ సార్ కండక్ట్ చేస్తారు అనుకుంటాను. పూర్తి వాళ్ళ ఆమోదం తీసుకోలేదు, మోహన్ సార్ పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడే అనౌన్స్ చేయదలుచుకోలేదు. ఫిబ్రవరి ఎండింగ్లో ఈ కాంపిటీషన్స్ ఉంటాయి. అలాగే ఒక సైన్స్ ఫేర్ కూడా పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. గత మీటింగ్లో సైన్స్ ఫేర్ కూడా పెట్టడం జరిగింది. 4వది 10th క్లాస్ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్. అది ఎట్లా ఉంటుందంటే 3 మండలాలకు కలిపి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. మీరు ఉదాహరణకి నిజామాబాద్ అర్బన్ ట్రస్మా ఆర్గనైజ్ చేయాలనుకుంటే మేము జిల్లా నుంచి రిసోర్స్ పర్సన్ పంపిస్తాం, మోటివేటర్స్ పంపిస్తాం. అలాగే భీమగల్ మండలం సెల్ఫ్ పంపిస్తాం. మీరు అక్కడనే మీ పిల్లలు 10th క్లాస్ పిల్లలు తీసుకొచ్చి మోటివేషన్ చేయవచ్చు. ఇవి ఈ 4 ప్రోగ్రామ్స్ ఈ 3 మంత్స్లో కంప్లీట్ చేయాల్సిందాం. కాబట్టి మీ అందరూ సహాయ సహకారం కావాలి. 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే యాదగిరి శేఖరరావు గారు. యాదగిరి శేఖరరావు అనే వ్యక్తి గురించి నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. వారి గురించి మీ అందరూ తెలుసు. శేఖరన్న మీ అందరి గుండెల్లో ఉన్నాడు. అందరి విషయం కంటే శేఖరన్న గెలవాలని చెప్పేసి నేను అడిగినాను, శేఖరన్న నువ్వు సుమారు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగామని అంటే అని చెప్పి 1000 కాదు తల్లి 8 లక్షల కిలోమీటర్లు నేను గత 20 ఏళ్ళ నుంచి తిరుగుతా ఉన్న తల్లి సంఘం గురించి అని చెప్పేసి 500 ఉన్న
సంఘాన్ని ఈరోజు 4500 సభ్యత్వాన్ని తీసుకొచ్చింది. అటువంటి వ్యక్తి గురించి అవాకులు చవాకులు పెడితే చాలా రక్తం ఆగింది, అంత కోపం వచ్చింది. శేఖరన్న అనే వ్యక్తి ఆ పదవి వల్ల తీసుకొచ్చింది. శేఖరన్న చేసినట్ల ఇప్పుడు ఎవరైతే సోకాలు పర్సెంట్ ఉన్నారో వాళ్ళు 10-20% చేసినా కానీ గొప్పనే. శేఖరన్న 4500 మంది, నాకు తెలిసి 4000 మంది కరెస్పాండెంట్ని పేరు పెట్టించేంత సత్తా శేఖరన్న చెప్తాను. రీసెంట్గా మా ఎక్స్పీరియన్స్ చెప్తాను, హైదరాబాద్లో 56 స్కూల్స్ ఫైల్స్ అక్కడే అయిపోయింది. దాంట్లో మన జిల్లా మా పక్క ఊరు కన్నడ ఇక్కడే పృథ్వీ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఫైల్ కూడా అయిపోయింది. 10th క్లాస్ ఫైల్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది, ఫైల్ మూవ్ అయితే లేదు. మేము ప్రయత్నం చేసినాము, చాలా ప్రయత్నం కాలేదు. శేఖరణ చెప్పినాం తన గవర్నమెంట్ కాదు ఏదో తన నోటి పర్వం కానీ మొత్తానికైతే ఫైల్ మూవ్ అయింది. ఈరోజు పృథ్వీ ఎగ్జామ్కి కట్టేసుకున్నాడు. అంటే ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే శేఖరన్న అనే వ్యక్తి మన వ్యక్తి, మన వాయిస్ని వినిపించే వ్యక్తి. మనకి ఇప్పుడు వాయిస్ లేదు, ఇంతనంతో మనకు ఒక రిప్రజెంటేషన్ దొరుకుతుంది. అక్కడ నేను 20 రోజులు స్కూల్ నడుపుతున్నా, ఏ రోజు కూడా సంఘాన్ని మన సంఘానికి ఇచ్చి అక్కడ బిఎస్సీలో కానీ సెక్రటరీ కానీ ఇక్కడ కూడా చర్చలో పార్టిసిపేట్ చేసేది. ఎప్పుడైతే శేఖరన్న ఛార్జ్ తీసుకున్నాడో అప్పటి నుంచి మనం అక్కడ పిలిచి పార్టిసిపేట్ చేసి మన ఒపీనియన్ తీసుకుంటున్నాం. కూర్చోబెట్టి మీరు ఏమంటారు ప్రశ్న, ఈ ప్రైవేట్ స్కూల్ ఆర్గనైజేషన్ ఏమంటుంది, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి మన ఒపీనియన్ అడుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గొప్ప విషయం. అది మన శేఖరణ పోతుంది కేంద్రం. కానీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా సమస్యలు, చాలా సవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు పెద్దలు చెప్తారు, మొత్తం నేనే చెప్తే కూడా బాగుంటుంది. చాలా సవాళ్ళు ఉన్నాయి. మనం కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. కలిసి కట్టుగా ఉందాం. ఎవ్వరు ఎలాంటి ప్రలోభాలు చేసినా మీరెవ్వరు నమ్మకాన్ని దయచేసి, మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి, చేసి మనకు ఫోన్ చేయండి. అది ఏ టైం అయినా సరే. రీసెంట్గా 4-5 స్కూళ్ళకు మన జిల్లాలో ఇబ్బంది ఏర్పడ్డాయి. 4-5 స్కూళ్ళకు కూడా మేము వెళ్ళి మా శాశ్వతంగా కృషి చేసి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇక ముందు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా, ముఖ్యంగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడదు. మీకు ఈ స్కూల్కి వచ్చారన్న ప్రెట్టింగ్ చేస్తే నాకు ఇమీడియట్గా ఖాళీ పడిన ఫోన్ మంది మాట్లాడతాం. ఇదంతే. మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, ఆర్గ్యుమెంట్ చేయకండి, ఎలాంటి అక్కడ సీట్ క్రియేట్ చేయకండి. వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తే నాకు ఫోన్ చేసి మా ప్రెసిడెంట్ మాట్లాడిన చెప్పి నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన గురి కావచ్చు, మనం కలిసి ఉందాం. ఇంకా చాలా మంది యాక్చువల్గా మేము ఈసారి టీచర్స్ ట్రైనింగ్ వెళ్ళాము. మాకు చాలా ఉంటాయి. 10th క్లాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వెళ్ళాం. 10th క్లాస్ పిల్లల గురించి కానీ 10th క్లాస్ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాం అనుకున్నాం. అలాగే కరెస్పాండెన్స్ కూడా ట్రైనింగ్ ఇద్దామని అవన్నీ కుదరలేదు. అది నెక్స్ట్ ఇయర్ చూసుకున్నాం. కానీ ఇప్పుడైతే ఈ 4 ప్రోగ్రామ్స్ ఈ ఫిబ్రవరి మార్చిలో ఉంటాయి. మీరందరూ కోఆపరేట్ చేయాలి. క్విజ్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, మీరందరూ మీ పిల్లల్ని తయారు చేయండి, మోటివేట్ చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి. అది జీవోగా చేతుల మీద బహుమతి ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు మీ క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఇతర కాంపిటీషన్స్ స్కూల్ లెవెల్ పెట్టుకుంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్ పెట్టి ఉంటారు. కాబట్టి జిల్లా స్థాయి కండక్ట్ చేద్దాం. ఇది విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా మిగతా విషయాలు పెద్దలు వాళ్ళు మాట్లాడి ఏమైనా సందేహాలు ఉంటాయి మీ గురించి మీకు సందేహాలు గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ. జై కస్మా, జై హింద్. థ్యాంక్ యూ. మేము లేటినాం చూసినాము. మాకు కూడా యాస్టకు వచ్చింది, వదిలేసి వచ్చినాం. ఈ వదిలేసి వచ్చిన తర్వాత ఏమైంది, అలా సపోర్ట్ బంద్ అయింది. కాబట్టి వాళ్ళకు వాస్తవంగా వెళ్ళిపోయింది. వాస్తవంగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే బాగా పరిగెడుతున్నారు, అటు పరిగెడుతూ ఉన్నారు. ఇక పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ఒకటే రకంగా ఇప్పుడు ఇక మనకున్న మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు. ఇక వాస్తవానికి చూస్తే వాళ్ళకు ఇక సపోర్ట్ బంద్ అయింది. ఏంటని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకు ఏడాదిలో ఉన్నారని గుర్తించుకుంటలేరు. వాళ్ళ చుట్టూ ఏం లేదని తెలుస్తలేదు, కానీ ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి గారు, మన రమణారావు గారు, జయసింహరావు గారు, వీళ్ళు మన యొక్క అధికార ప్రతినిధులుగా భావిస్తూ వాళ్ళతోనే మనం ఉంటామని ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. సో ఈ చిన్న సమావేశంలో మనకు ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని వేదికపై ఆనందిస్తూ టింక్లాబ్ రోబోటిక్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా చిరు సత్కారం తీసుకోవాల్సిందిగా మన శేఖర్రావు గారు.
ఈనాటి నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ నిజామాబాద్ జిల్లా రస్మా మిత్రులకు పేరు పేరున వందనం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర కోశాధికారి దేశవాళ్ళ నిత్యానంద, ముఖ్యంగా సెక్రటరీ గారు జిల్లా అరుణ్ గారు, ప్రజల మధు గారు, ముఖ్యంగా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తూ ముందు కూర్చున్న పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు మీకు తెలుసు రస్మా అంటే ఇప్పటిదాకా నిత్యానందన్న దాదాపు 40 నిమిషాలు చెప్పారు. సో వాస్తవం అవాస్తవాలు అనేవి మనం అందరం చదువుకున్నాం కాబట్టి పాఠశాలలు నడుపుతా ఉన్నాం, పిల్లలకి చాలా చక్కగా చదువు చెప్తా ఉన్నాం, టీచర్స్ కూడా నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం, తల్లిదండ్రులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి దీని గురించి ఎక్కువగా స్పందన కాకుండా మనం పనులు ఎవరు చేస్తారనేది మనందరికీ తెలుసు. అది ప్రభుత్వ పరంగా కానీ సామాజిక కోణంలో అయినా కానీ మన పాఠశాలకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ముఖ్యంగా ఇందాక చెప్పారు పృథ్వీ గారి గురించి, చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఒక ఫైర్ ఎన్ఓసి కానీ ఇలా ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ కానీ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కానీ అలాగే ఆర్టీఐ కానీ పుస్తకాలు ప్రైవేట్ బుక్స్ మనల్ని బ్యాన్ చేసినప్పుడు కానీ అట్లా రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ప్రతి సమయంలో కోర్టుల పరంగా కానీ మీటింగ్స్ కానీ ప్రభుత్వంతో కొట్లాడడం కానీ ప్రభుత్వంతో ఒక ఫ్రెండ్షిప్ వాతావరణంలో కూడా ఎట్ట జరిగే పనులన్నీ మనకు తెలుసు. అది బుక్ రూపం కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అదంతా మనం కొత్త కాదు. ఇప్పటికి కూడా ఒక గత 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అందరం పనిచేస్తేనే ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షులు, సెక్రటరీ, రాష్ట్ర బాధ్యులు ప్రతి ఒక్కరు పనిచేస్తేనే సంఘం ఈరోజు 4500 చేరింది 33 జిల్లాలో. గతంలో ఎప్పుడైతే ఖమ్మంలోది పురుడు పోసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం సొంతగా ఎవరి జిల్లాలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ట్రావెలింగ్ చేసి ముఖ్యంగా మన సమయాన్ని అంతా కూడా సంఘానికి వెచ్చించి మన కుటుంబం, మన పిల్లలు, మన పాఠశాల, ముఖ్యంగా పాఠశాల వదిలి తిరిగిన వాళ్ళ సంఖ్య నేను లీటర్లు చూస్తూ ఉన్నాను. 1000 ఉంటే 500 అవుడు, 600 అవుడు, 500 ఉంటే పాఠశాల మూసిపోయినాయి. కారణం ఏంటంటే బయట తిరిగితే పాఠశాల నడవదని తెలుసు. ఇప్పుడు కరోనా తర్వాత అయితే ఇంకా చాలా కష్టమైంది. ఎందుకంటున్నానంటే సంఘమని తిరిగిన వాళ్ళ పాఠశాలలు చాలా సంఖ్య తక్కువ అవుతుంది. పేరెంట్స్లో కూడా ఇబ్బంది అవుతుంది. పేరెంట్స్లో కూడా సొంతగా ధనజయ గురించి దాన్ని ఖర్చు పెట్టుకొని తిరిగాల్సిన పరిస్థితి. ప్లస్ రెండోది ప్రయాణం వల్ల కూడా శరీరం ఇబ్బంది అవుతుంది. తర్వాత ప్యాషన్గా సంఘం ఉంది, సంఘాన్ని నిలబెట్టాలి, సంఘం ద్వారా సభ్యులందరూ కూడా వర్క్ జరగాలి అనే ఒక ఆలోచనతో చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ సందర్భంగా కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడవచ్చు, కొన్ని సమస్యలు రావచ్చు. కానీ అవన్నీ కూడా లీడర్షిప్ అని కాకుండా అన్నీ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే సేవ చేస్తున్నారో, ఎవరైతే వ్యక్తికి నష్టం చేయలేకపోతున్నారో, నష్టం చేస్తలేరో వాళ్ళందరినీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి వాళ్ళందరినీ కూడా సంఘంలో కొంత విలువ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి సంఘాన్ని ఈరోజు నిత్యానంద గారు పొద్దున సాయంత్రం చేసిన చాలామంది నాటులు కూడా జిల్లా ప్రజలు సంఘం సెక్రటరీ పెద్దలు కావచ్చు, మధు గారు కావచ్చు, అరుణ్ గారు తన గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు. చాలా ఏళ్ళ నుంచి సంఘం నడుస్తూనే ఉన్నది నిజామాబాద్. కానీ రస్మా అనేది 2002లో స్థాపించిన తర్వాత 2003లో 2015 నుంచి కేసు నడుస్తుంది. కాబట్టి అది పాపిరెడ్డి గారు కేసు వేశారు. అప్పుడున్న డిప్యూటీ సీఎం నాయక్ నరసింహారెడ్డి గారు ద్వారా
నా పైన శ్రీనివాస్ రెడ్డి గారి పైన అది కేసు ఇప్పటికీ అట్లే ఉన్నది. సంఘం ఎవరిది కాదండి, అది 203/2003/2054 2054/2003 అంటే 2054 అనేది తీసుకునేవారు. సంవత్సరం 2003 2002లో పెట్టినాం కానీ 3లో రిజిస్టర్ చేసేది 6 నెలల తర్వాత. కాబట్టి కేసు నడుస్తుంది కాబట్టి ట్రస్మా ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇలా బాపిరెడ్డి గారు వాడుతున్నారు, ఇలా మన మధు గారు వాడుతుంటే ఇప్పుడు యాదగిరి గారు వాడతారు, రేపు మనం డివైడ్ ముగ్గురు కూడా వాడచ్చు. ఎందుకంటే కోర్టులో కేసులు ఉంటాయి. మళ్ళీ యాదగిరి గారు కూడా మన కేసు వేసేది, అంటే మధు గారు వేసారు, అంటే ఆల్రెడీ బాపిరెడ్డి గారు వేసారు, ఆల్రెడీ శ్రీకారావు గారి మీద శ్రీనివాస్ రెడ్డి గారి మీద కేసు అయింది 9 ఏళ్ళ. ఇప్పటికి 10 లక్షలు వచ్చినాయి, 10 lakhs వచ్చినాయి. కేసు అది క్రిమినల్ కేసు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నా, అలా పొందుపరుస్తున్నాను. నా పైన క్రిమినల్ కేసు ఉంది అడుగుతారు వాళ్ళు ఎమ్మెల్సీగా. నా యొక్క అది అఫిడవిట్ ఈ నిర్ణయం తెప్పించాను కోర్టు నుంచి. ఇక్కడ మండే నాడు నామినేషన్ చేశాను కాబట్టి నా పైన ఏం క్రిమినల్ కేసు ఉన్నాయంటే ట్రస్మా క్రిమినల్ కేసు. అంటే ఏం నేను దాని మీద కాదు, వాళ్ళ భూమి గుంజుకున్నది కాదు, ఇంకా వాళ్ళ దగ్గర పైసలు తెచ్చుకొని ఎగ్గొట్టింది కాదు, లేదైనా ఫైనాన్స్ పెట్టి అలా లాస్ అయింది కాదు, లేదా సిటీ నడిపి వాళ్ళకి ఎగ్గొట్టింది కాదు. కేవలం సంఘం కోసం సంఘం అంటే నువ్వు వాడుతున్నావని నా మీద క్రిమినల్ కేసు పెట్టారు, నా మీద తెలుసు. ఇప్పుడు కూడా కదా యాదగిరి అన్న మీద నువ్వు వాడుతున్నావని మధుగారి కేసు పెట్టారు. మధుగారు పెడితే మళ్ళీ తిరిగి కేసు పెట్టాడు యాదగిరి అన్న కూడా. అంటే చూడండి, ఇలా దేని కొరకు కొట్లాడుతున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మిత్రులారా, వీళ్ళు ఏమవుతుంది. ఇప్పుడు ఈయన 5 లక్షలు పెట్టిండు, మన అడ్వకేట్ 3 పెట్టిండు, రంగారెడ్డి కోర్టు ఒకటి, హైకోర్టు ఒకటి. వాళ్ళు వట్టిగా రారు, పొద్దున 50 ఇస్తే ఆడ పోయి నిల్చుంటారు, కాయిదా పట్టుకుంటారు. మన వకాలత్ని సంతకం పెట్టాలి, 50,000 అడ్వకేట్ కొట్టాలి. ఆ సీనియర్ అడ్వకేట్ కాబట్టి 4 లక్షలు డిమాండ్. ఇక అంతటితోనే కాదని ఇంకా ఇంకో 10 లక్షలు ఉంటే కానీ కేసు నెమ్మది నడుస్తుంది. సార్ ఎవరు అవుతుందని కాదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే సంఘం ఎవరు సొత్తు కాదు, మనందరి కాదు. అందులో 20-70 లక్షల క్యాష్ కూడా ఉంది. సో వాటిని వేరేకి డైవర్ట్ చేసేది. సరే మీరు ఏ రోజైనా వాళ్ళు లెక్క చెప్పాల్సిందే మనం అందరం అడుగుతాం. ఎందుకంటే కరీంనగర్ నుంచి ఉన్నాయి, మహబూబ్నగర్ నుంచి ఉన్నాయి, నిజామాబాద్ నుంచి ఉన్నాయి, ఖమ్మం నుంచి ఉన్నాయి, నల్గొండ నుంచి ఉన్నాయి, ఆదిలాబాద్ నుంచి ఉన్నాయి, ఇవాళ మెదక్ నుంచి ఉన్నాయి, ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మెడిచల్ నుంచి ఉన్నాయి. ఎక్కువ సొమ్ము మెడిచల్ నుంచే ఉన్నది. దాదాపు 15-16 లక్షలు ఇచ్చారు. యాదగిరి నాకు తెలుసు. అంటే అందులో ఉన్న 70 లక్షల ఎక్కువ సొమ్ము పుట్టిందంటే మెడిచల్. ఎందుకంటే వీళ్ళు బిల్డింగ్ పాటు కూడా ఇచ్చారు 4 లక్షలు. ప్లస్ మెంబర్షిప్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి చాలా సొమ్ము ఇచ్చేది చాలా సందర్భాలు. కాబట్టి మరి ఇలా ఆ మెడిచల్ని ఇబ్బంది పెట్టేది. కాబట్టి ఇవన్నీ కూడా మనం సంఘం గురించి మీకు చిన్నగా చెప్పా. ముఖ్యంగా ఎమ్మెల్సీ మీ అందరికీ తెలుసు, గత 8 సంవత్సరాల నుంచి 22 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నా. మన పాఠశాలలన్నీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి కొట్లాడినాయి. కాబట్టి విద్యాసంస్థల మనిషి ఎవరంటే యాదగిరి శేఖరరావు. వేరే వాళ్ళు లేరు. ఎవరు ఇలా పార్టీ తరఫున, రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారు ఒకరు, ఆయన విద్యాసంస్థల మనిషి అని చెప్పకూడదు, ఎందుకంటే పార్టీ మనిషి. అలాగే బీజేపీ నుంచి కూడా వస్తారు, ఆయన పార్టీ మనిషి. రేపు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రావచ్చు, సిపిఐ రావచ్చు, సిపిఎం రావచ్చు, మజ్లిస్ రావచ్చు, ఇంకేం రావచ్చు. వాళ్ళంతా పార్టీలకు సంబంధించి. ఇలా ఇండిపెండెంట్గా కూడా రావచ్చు. అయ్యో నేను విద్యాసంస్థలు సేవ ఇస్తా, భరోసా ఇస్తా అంటారు. వాళ్ళు కూడా విద్యాసంస్థకు సంబంధించిన అంశంలో వారు విద్యాసంస్థకు సంబంధించిన అభ్యర్థి కాదు. మీకు చాలా చక్కగా చెప్తా ఉన్నాను. ప్రైవేట్ విద్యాసంస్థకు సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే యాదగిరి శేఖరరావు మాత్రం ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు పోటీలో. కాబట్టి మన కులం, మనం చదువు చెప్పే కులం, మనదంతా కూడా ట్రస్మా కులం. వీళ్ళలో ట్రస్మా అభ్యర్థి కూడా యాదగిరి శేఖరరావు. కాబట్టి ట్రస్మానే ఎమ్మెల్సీ అని యాదగిరి శేఖరరావు కాదు, ఇలా ట్రస్మానే ఎమ్మెల్సీ. ఎందుకంటే 25 రోజులు మాత్రమే ఉన్నది. ఇలా 31 27న ఎన్నికలు జరగబోతుంది. సో ఈ జనరల్ బాడీ నాకు చాలా చక్కగా అనిపిస్తున్నది దీనివల్ల. ఎందుకంటే మీరు తలుచుకుంటే, మీరందరూ ఎమ్మెల్సీలు అనుకుంటే, మీరందరూ ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా యాదగిరి శేఖరరావు గెలుస్తారు.
గెలవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇలా పృథ్వీ గారు దాదాపు 3 నెలలు నేను హైదరాబాద్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఒక అధ్యక్షుడి దగ్గరికి పోవాలి, అది పార్టీ అధ్యక్షుడి దగ్గర వెళ్ళి అక్కడ కూర్చొని మంత్రి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి, ఆ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ నుంచి కమిషనర్, ఆ నుంచి డిఈఓ ఆర్జేడి వీళ్ళు. కాబట్టి అదే మనమే కనుక ఎమ్మెల్సీ ఉంటే ఇట్లాంటి ఇష్యూస్ అన్ని అదే చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు తెలియకుండానే సంఘటనలు జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు కలెక్టర్ గారికి ప్రోటోకాల్ ఒక 42 కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, ఇలా 6 లోకసభ ఉన్నాయి. మరి ఇవన్నిటి కూడా ఒక 10,000 పాఠశాలకు రిప్రజెంట్ కాబోతుంది. అవి ఎన్ని యూనియన్లు ఉండాలి, అవి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 యూనియన్లు లేని వాళ్ళు కూడా. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే మనం అందరం కూడా ఎమ్మెల్సీ అనుకుంటే మనం అందరం కూడా ఖచ్చితంగా పట్టభద్రులు మనవాడు. వీళ్ళు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 3 ఉన్నారు కాబట్టి వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇలా పిఆర్టీ తిరుగుతున్నది, టీపస్ తిరుగుతున్నది, ఇలా ఎస్టీయూ తిరుగుతున్నది, యూటీఎఫ్ తిరుగుతున్నది, డిటిఎఫ్ తిరుగుతున్నది, అనేక రకాల టీచర్స్ యూనియన్ సంఘాలన్నీ కూడా తిరిగి వాళ్ళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎన్నుకుంటున్నారు. కానీ పేరుకు మాత్రం ఉపాధ్యాయ ఉంటుంది, కానీ ముంగట ప్రభుత్వము ప్రైవేట్ అని ఉండదు. కానీ వాళ్ళు మన పనులు చేయట్లేదు. మనకి పనులు చేసిన అంటే మనమే ఒక సంఘ అధ్యక్షుడిగా, ఒక సంఘ సెక్రటరీగా చాలా పనులు ఫోన్ల ద్వారా నేను మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అనేక పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి కనుక ఎమ్మెల్సీ అయితే మన ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క రూపురేఖలు మారుతాయి. ఇలా తోవ మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు రావచ్చు రేపు. ఇలా నేను ఉన్న పైన మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఎప్పటికీ నానుడు అవుతుంది. ఒక్కసారి ట్రస్మా గెలిచింది అంటే ప్రభుత్వం ట్రస్మా గురించి ఆలోచిస్తుంది, అన్ని పార్టీలు కూడా ట్రస్మా గురించి ఆలోచిస్తుంది. అరే వీళ్ళ గుర్తింపు కానీ, వీళ్ళ కట్టడి కానీ, వీళ్ళ యొక్క వ్యవస్థలో ఇంత బలోపేతం ఉన్నారు, సంఘమే వాళ్ళ జీవనం, సంఘమే వాళ్ళ బలము అంతా కూడా అని పోతూ ఉంటారు. చాలామంది చాలా రకాల పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళ టీచర్లు ఇక్కడ వాళ్ళ టీచర్లకు, కరెస్పాండ్స్కు, మేనేజ్మెంట్స్కు డిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళు వినరు అని చెప్తా ఉంటారు. కానీ ఒక్కసారి వింటారు అని చూపానంటే గెలవాలి. మన మాటకు విలువ ఉంటుంది. మనమంతా కూడా కుటుంబ సభ్యులనే. మనం అందరినీ కూడా చాలా చక్కగా ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళని మనం అన్నదమ్ములు లెక్క, అక్కచెల్లెలు లెక్క చూసుకుంటున్నాం అనేది బయట టాక్ లేదు. ఎందుకు లేదు అంటే పొలిటికల్గా వాళ్ళ యొక్క వ్యవస్థలు ముందుకోవాలంటే, పొలిటికల్ పార్టీలు ముందుకు ఉండాలంటే మన పైన బురద అంటూ ఉంటారు, మన పైన కేవలం బురదనే అంటూ ఉంటారు. మనమే ఎందుకంటే పాఠశాలలో మన మాటినంటే స్ట్రెంత్ 400 500 అవుతుందండి. జీపీఏ 10/10 ఎంత వస్తుంది? టీచర్ చెప్తానే కదా, టీచర్ మన మాట వింటేనే కదా. టీచర్ 9 గంటలకు అసెంబ్లీకి ఎందుకు వస్తారు? 4:30కి ఎందుకు వెళ్ళిపోతారు? ఎక్స్ట్రా క్లాసులు ఎందుకు తీసుకుంటారు? మార్నింగ్ క్లాసులు ఎందుకు తీసుకుంటారు? పండుగలు వస్తే వాళ్ళే ఇల్లు అనుకొని ఎంత బాగా చేస్తారు టీచర్స్. మరి అలా ఉన్న టీచర్స్ని మనం అంత ముందుగా చూసుకుంటున్నాం కాబట్టి టీచర్లు మనం చెప్పింది వింటారు. మనల్ని మన కుటుంబం ఒక హెడ్గా చూస్తారు, కానీ బయటంతా ఆ టైప్ కాకుండా. కాబట్టి దాన్ని అంతా కూడా పొడపట్టాలి అంటే మనమందరం మన టీచర్లందరినీ కూడా, మన దగ్గర ఉన్న పేరెంట్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది పొలిటీషియన్లు చాలా రకాలు ఉంటారు. మీరందరూ కూడా ఇలా వచ్చిన వాళ్ళు కాకుండా, అది ఏ సంఘంలో ఎటున్నా వారు వచ్చిన వాళ్ళు కానీ రాన్నోళ్ళు కానీ కొంత మీరు కౌన్సిలింగ్ చేసి యాదగిరి శేఖరరావు కొరకు గెలుపు కనుక చేసినట్లయితే ట్రస్మా సభ్యులంతా ఎమ్మెల్సీలు ఉంటే మీ అందరికీ సేవకుడిగా నేను ఉంటాను. గతంలో ఎలా అయితే ట్రస్మాకు సేవ చేశానో, ఎలా అయితే మీరు పిలిపిస్తే వచ్చానో, ఈరోజు పొద్దున చేసేవాళ్ళంటే నువ్వు రావాలి ఖచ్చితంగా అంటే వచ్చాను. అంటే ఇయ్యాల కాదు నాడు, ఏదో రోజు గతంలో ఇలా ఎవరు చెప్పినా వచ్చిన అన్నాను వీడికి రావాలి అని ఇక్కడ ఉన్న లీడర్స్ డ్యాష్ ముందున్నారు. మరి ఇంతమంది పిలుపు నాకు ఒక అవకాశంగా స్వీకరించిన, నన్ను పిలవడంలో చాలా అదృష్టంగా భావించిన. మరి మీరు ఎప్పటికీ కూడా నన్ను ఇదే ప్రేమతో నిజామాబాద్ అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తాను. 31 మండలాలు నేను ఇంతకు చేసి ఉన్నాను. 31 మండలాల సాక్షిగా నిజామాబాద్ జిల్లాగా ఎప్పటికీ శేఖరం అంటాడు మారడు. మార్పు రావాల్సిన అవసరం లేదు. మీ సమస్యలన్నింటినీ కూడా నా సమస్యగా స్వీకరించి ఒక ఎమ్మెల్సీగా శాసన మండలిలో కనుక
శివరాత్రి యాదగిరి అనే ఆధ్వర్యంలో ఆయన ఒక అధ్యక్షుడు రాష్ట్రానికి. కాబట్టి మొన్ననే ఒక పేరు చెప్పిండు నాకు అక్కడ పటాన్చెర్ల యాదగిరి శివరాత్రి శేఖరరావు, శివరాత్రి యాదగిరి శేఖరరావు అని చెప్పారు. 2 పేర్లు కలిపేసినాడు, శివరాత్రి యాదగిరి శేఖరరావు. ఎందుకంటే ఆయన ముందు యాదగిరి ఉంటాయి కదా పేరు, శివరాత్రి యాదగిరి, పక్కన శేఖరరావు కలిపేసి. అంటే అన్నదమ్ముల ఇద్దరు మధ్యన ఏ బంధం అనేది ఆ టైంలో మేము భగవంతుడు కలిపినట్టే ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ మేనర్లో మీ అందరికీ కూడా చాలా ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని మరి మీరందరూ కూడా ఇది ఒక కులమానంగా, ఇది ఒక ఛాలెంజ్గా, కేవలం ఇప్పుడు నేను చెప్పేది విన్నట్టు కాకుండా మీ పేరెంట్స్, మీ టీచర్స్కు ఖచ్చితంగా కనుక మీరు చెప్పి ఇన్వాల్వ్ అయితే అది బాధ్యతగా బరువు అనుకోకుండా మీరందరూ కూడా ప్రతి మండలంలో కొంత ఫ్లెక్సీ, సో దానికి సంబంధించి నేను ఉంటే దానికి ఈవెన్ దానికి అమౌంట్ కావచ్చు ఏదైనా కావచ్చు, దాన్ని నిత్యానంద పైకి నేను చెప్తా. ఖచ్చితంగా ఎక్కడ కూడా భయపడకండి. తర్వాత 1000 కావచ్చు, 2000 కావచ్చు, 1500 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఏదైనా కానీ కానీ మీ వంతు నేను సాయం కోరేది ఏంటంటే ఆ మండలంలో ఫ్లెక్సీలు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి మండలంలో 31 మండలాలలో ఇక నీ నుంచి కరీంనగర్ నుంచి వచ్చి కట్టియలేదు. ఇక్కడో బాన్సవాడలో నాకేం తెలుస్తుంది, ఇక్కడో నాకు నిజామాబాద్లో ఏం తెలుస్తుంది, నిజామాబాద్ రూరల్ ఏరియా ఏం తెలుస్తుంది, బోధన ఏం తెలుస్తుంది, కిచ్పల్లి ఏం తెలుస్తుంది. మళ్ళీ మీరే కదా నాకు పరిచయాలు, అది మీ మీద కావచ్చు, మీరే పరిచయాలు. అది ఎక్కడ చూసినా వరది చూసినా మీరే నాకు పరిచయాలు. ఏ మండలంలో పోయినా ఇలా నార్మల్గా ఎక్కడ ఏ మండలంకి వెళ్ళినా మీరే. కాబట్టి ఆ మండలంలో మీరు కొంత శ్రద్ధ వహించి నా కోసం ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా కొంత ఆడాడ రోడ్డు మీరు తీయకుండా అక్కడ మున్సిపల్ కానీ మండలం కానీ క్రియేట్ చేసిన ఫ్లెక్సీగా పెడితే ఆ నిజామాబాద్ అంతా కూడా ఒక్కటేసారి గొప్పని అరే నిజామాబాద్లో యాదగిరి శేఖరరావు ఉంటాడు, కంటెక్ట్ చేస్తున్నాడు. అక్కడ కామన్ ఓటర్ కూడా చూస్తూ ఉంటాడు, సామాన్యమైన ఓటర్. కాబట్టి అన్ని మండల అధ్యక్షుల్ని కోరుతా ఉన్నా, ఈవెన్ జిల్లా అధ్యక్షులు కూడా కోరుతా ఉన్నా, ఎక్కడ దీన్ని వెనకాడకుండా కొంత నా ఫ్లెక్సీ దానికి సంబంధించిన బడ్జెట్ అని ఉంటే కూడా నేను భరించుకోవడానికి కూడా రెడీ ఉన్నా. అవకాశం రాదు కాబట్టి మీ పైన నేను దీనికి సంబంధించిన అమౌంట్ మీకు రుజాలే. నాకు కేవలం అక్కడ ఉన్న వర్క్ తప్పిదా నేను మీ వాళ్ళకి అడుగుతున్నాను, మిమ్మల్ని ఫోర్స్ కాడ కట్టమని అన్నట్లే. అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ ఎస్ఎస్సీ రిజల్ట్స్కు జీకే 10/10 కానీ రకరకాల రిజల్ట్స్ వస్తే ఇప్పుడు ఇక్కడ ఇంత ఫ్లెక్సీలు కట్టేది. అట్లా మీకు చేసే అవకాశం ఉంటుంది. మీ కింద చాలామంది మనుషులు ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఉంటుంది, దానికి సంబంధించిన ప్రింటర్ ఉంటాడు, దానికి సంబంధించిన ఫ్లెక్సీ తయారీ కేంద్రం ఉంటుంది. కాబట్టి మీరందరూ కట్టిస్తారని భావిస్తూ ఉన్నాను. ఓకేనా లేదా? ఈ పని చేస్తారా లేదా? సో ఇదంతా మీ అందరికీ కూడా శేఖరరావు అంటాడు ఎప్పటికీ మాట్లాడి యాద పెట్టుకొని రికార్డ్ చేసుకోండి. నేను డబ్బు సంపాదించుకొని రావట్లేదు, ఇంకేదో నా కుటుంబం బాగుపడని రావట్లేదు. ఆల్రెడీ మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, 12 ఏళ్ళ నుంచి పెళ్ళి నుంచి అమెజాన్ జాబ్ చేస్తున్నాడు, వాడికి రాడు. ఇప్పుడు ఎన్నికలు కూడా రావట్లేదు, బాబు మీరు రావట్లేదు. కాబట్టి మా బిడ్డ కూడా బెంగళూరులో ఉంది, మంచి సెటిల్ అయింది. ఇంకొక గమనం ఏంటంటే మా మిస్టర్ రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ టీచర్. కాబట్టి తిండి పెడుతుంది, ఎందుకంటే మొగడు ఎంత తప్పు చేసినా కానీ ఆడది ఓర్చుకుంటుంది. మనం ఎంత తప్పు చేసినా కానీ పూర్వం గంటలో కానీ తిండి పెడుతుంది పొద్దున సాయం. తిరిగి ఏంటంటే ఆడలకు ఉన్న ఓపిక కానీ సాధనం కానీ అది చాలా అదృష్టంగా భావించాలి మనం. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి నాకు తిండి పెడుతుంది అనే గ్యారెంటీ అవుతున్నది. కాబట్టి నేనేమంటున్నానంటే తిరగడానికి కూడా అప్పుడప్పుడు ఇంకా బిజీలో అవుతుంది కారణం, ఎందుకంటే పెన్షన్ వస్తుంది కాబట్టి. అందులో పైసలు కూడా ఇన్నాళ్ళు సంపాదించిన బ్యాంకులో పెట్టుకున్నాను, నాకు ఏ లేకపోతే. ఇంకా నీ పరిస్థితి ఎంతో నీకు అత్యంత రోడ్డు మీద తిరగడం కానీ నువ్వు సగంగా ఉండవు అని మొదలై గ్రహించినాను. కాబట్టి జీతం వేయలే నాకు ఎప్పుడు కూడా, అంటే ఓపెన్గా చెప్తున్నాను, మీకు ఓపెన్ యాడ్ చేయండి. కాబట్టి తిరగడం మీ మీద కొంత కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఎవరికైనా, ఆడవాళ్ళకి కానీ ఇంటున్న పిల్లలకు కానీ. కాబట్టి 24 గంటలు పొద్దున పోతే రాత్రి 12 గంటలు. కాబట్టి ఎన్ని పోతుంది ఎన్ని నాకు తెలియదు. కాబట్టి అట్లా నాకు ఇంట్లో కూడా కోఆపరేషన్ ఉంది. కాబట్టి నాకు ఇంటి మీద ధ్యాస లేదు, సంపాదించాలని ధ్యాస లేదు. ఎక్కడో ఒక పైసలు డీజిల్ వహించుకోవాలని ధ్యాస లేదు.
8 లక్షల కిలోమీటర్లు తిరిగి ఇప్పటివరకు నా జీవితంలో 8 లక్షలు 4 కార్లు మార్చిన 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన అలా డీజిల్ నాకు తెలిసితే కూడా ఎవరితో వహించలేదు మా పని కూడా 2-3 సార్లు వచ్చింది మేము యాదగిరి నడిచాడు జేసీవీ ఇంతమంది వచ్చాను కానీ నేను ఎన్నిసార్లు నిజామాబాద్ వచ్చినా ఇక్కడికో తిరిగిన నాటలు నిజామాబాద్ 33 జిల్లాలు తిరిగిన దాదాపు 600 మండలాలు తిరిగిన ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నా ప్యాషన్గా పనిచేస్తున్నా ఎంతో కొంత మార్పు రావాలని చూస్తా ఉన్నా పొలిటికల్గా కూడా కొంత మార్పు రావాలి ఏ పనికైనా పైసలు అడుగుడే ఏ పనికైనా మనకి ఇబ్బంది పెట్టే పొద్దున్న సాయంత్రం దాకా దర్శనం నాకు దొరకట్లేదు మన ఇంట్లోనైనా మనం సపోర్ట్ చేసినా కూడా పొద్దు నిల్చుని పెడుతున్నారు మొన్న మా కుట్టి చెప్తున్నాడు అన్న పొద్దున వేరే పైసలు వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకటితో కొట్టాం సాయంత్రం 4-5 అన్నం తిన్నాం పేరు చెప్పక్కర్లేదు 4-5 అన్నం తినలేదు అన్నాడు ఆయన అన్న నీకు మొదటిసారి నేను 100 సార్లు చెప్పాను ఎందుకంటే 6 గంటలకు పోయి కూర్చుంటే టిఫిన్ తినాం అన్నం తినాం షుగర్ ఉండే అక్కడ బిస్కెట్ చేద్దాం 4 గంటలకు దొరకదు మరేసి మళ్ళీ తెల్లారి ఇట్లా 4 సార్లు వస్తే దొరికింది అప్పుడు తిరుపతి దర్శనం అవ్వదు అప్పటి దర్శనం లేదు ఆ ప్రభుత్వంలో దర్శనం చాలా డిఫరెంట్ ఈ ప్రభుత్వం అంటే అన్ని దాదాపు పొలిటీషియన్స్ అంతా కూడా 99% అలా ఉంది కాబట్టి నేను వాటి చేసి సంథింగ్ 42 కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి 42 కాన్సెప్ట్ రోజొక నియోజకవర్గం తిరిగి కొంత మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాను ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు కొంత ఉనికి ఒక చట్టం తేవాలని చూస్తాను చిన్న ఇన్సిడెంట్ అయితే పాఠశాల మూసేస్తున్నాయి మొన్న ముస్తాబాద్లో పాఠశాల 2 ఏళ్ళు మూసేసింది మా దగ్గర జూలపల్లిలో 3 నెలలు జైలు వేసింది అట్లాగే ధర్మారం కొత్తూరులో కూడా 3 నెలలు జైలు వేసింది ఇట్లా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు పాఠశాల గుర్తింపు రద్దు చేస్తున్నారు అదే ప్రభుత్వ పరంగా అలా జరగట్లేదు నా బాధ నా వర్ణాధికమే దీన్ని నేను షేర్ చేసుకొని కొంత చట్టం దగ్గరికి వస్తే ఇలా డాక్టర్ చట్టం ఉంది కాబట్టి లోపలికి వస్తలేదు వాడు చదవకుండా మననే తిరుగుతున్నారు నిద్రలు కలవరైతే కూడా మననే తిరుగుతున్నారండి పిల్లోడు నిద్రలు కలవరిస్తే మీ సార్ బాగా బెదిరించాడు మా పిల్లాడు నిద్రలు కలవరించేదని అన్నం తినకుండా మనకే ఫోన్ చేస్తున్నారు వాడు బస్సు ఎక్కకుంటే మనకే ఫోన్ చేస్తున్నారు మరి ఏం క్రమంలో ఏందో కానీ పాఠశాల ఎందుకు పెట్టుకున్నామో తెలియదు కానీ ఈ పని ఏదైతే భూములంతా ఆదాయం అయితే కోర్టు ఆడి కారు ఉంటుండే ఇలా మనకి ఆడి కారు లేదు మార్కెట్ కారు లేదు సైకిల్ మోటార్ లేదు ఉంటే డీజిల్ వస్తుందని కూడా తిప్పలే పొద్దున పట్టిన జీతం ఇస్తాను కూడా తిప్పలే మళ్ళీ ఎవరు గూగుల్ పేరు ఎక్కడో కొట్లాడి అమ్మ మీకు ఫోన్ ఇస్తారని ఇప్పుడైతే పని మంచి చేయని మళ్ళీ 4 గంటలకు పైసలు అయితేనే భలే కనబడడం లేకుండా తప్పించుకొని పోతాం అయ్యో నాకు వేరే పని పడదమ్మా నేను కనవాలి అని చెప్తాను జీతాలు ఇస్తాను పని ఇస్తాను దిస్ ఇస్ ట్రూ నేను చెప్పేది ఎందుకంటే నాది కాదు నేను చాలా మంది నాకు చెప్పిన విషయాలు చెప్తాను ఎందుకంటే బలి ఉండలేము ఉంటే పైసలు ఉండాలి పైసలు ఉంటేనే రాజులం మనం డబ్బులు ఉంటేనే రాజులం డబ్బు లేదంటే దరిద్రం కాబట్టి రోజు దరిద్రంగానే మనం పాఠశాల నడుస్తాం పట్టేసుకుంటాం నేను కార్పొరేట్ లక్షలు తీసుకునే పాఠశాల గురించి మాట్లాడుతున్నాను మనలాంటి పాఠశాలల యొక్క వ్యవస్థలు అట్లా ఉన్నాయి అవస్థలు అట్లా ఉన్నాయి కాబట్టి వీటికి కొంత మార్పు కోసం నేను ప్రయత్నిస్తాను ఒక్కొక్క స్కూల్ ఇయర్ల 100 స్కూళ్ళు పెడుతున్నాయి ఒకటే సొసైటీ మీద ఇది ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాను దీనిలో కొంత మార్పు రావాలి ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది ఒకే స్కూల్ అనుకోండి ఒకే లీడర్ అనుకోండి ప్రతి లీడర్ యొక్క ప్యాషన్ కానీ ప్రతి లీడర్ యొక్క ఆలోచనలు కానీ ప్రతి లీడర్ యొక్క మేధస్సు కానీ పనిచేస్తూ ఉంటుంది ఒక్కరి మేధస్సు 100 పాఠశాలలో సేమ్ ఉంటుంది కాబట్టి చేంజ్ కావాలంటే మార్పు రావాలంటే ఇట్లా చైల్డ్ సిస్టమ్ స్కూల్స్లో కూడా మనం దీనిపైన కూడా అధ్యయనం చేస్తాం మీకు తెలియజేస్తా ఉన్నాం అనేక ఎన్ఓసీలు కావచ్చు ఇలా హెల్త్ కార్డులు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇలా ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కావచ్చు డబ్బులు పెట్టడం కావచ్చు ఇలా మీకు ఇంకొకటి కూడా తెలియదు ఇలా నేను దేన్ని అనట్లేదు కానీ ఇలా స్కూటీలు ఇస్తున్నారు అమ్మాయిలందరికీ ఇలా నిరుద్యోగులందరికీ 3000 అన్నారు ఇలా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు ప్రతి ల్యాప్టాప్ అన్నారు 5 లక్షల యువ వికాస్ కార్డు అన్నారు మహిళలందరికీ కూడా 2500 అన్నారు ఇట్లా ప్రభుత్వాలు చెప్తున్నా ఇట్లాంటివి చెప్పకూడదనే ఉద్దేశంతో వీటన్నింటినీ కూడా అడగడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను ప్రైవేట్ పాఠశాలలో విద్యా సంస్థల ఉనికిని కాపాడతా ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఉనికిని కాపాడి అందరం ఎమ్మెల్సీలమే దయచేసి నేను మాత్రం సేవకుని ఒకసారి మీరంతా ఎమ్మెల్సీలే అంటే మీరు కూడా ఎమ్మెల్సీ నేను మీ సేవకుడిగా ఉంటా సేవకుడిగా తెచ్చిపోతా రస్మా రక్తం ఉంది నా శరీరంలో అంతా కూడా రస్మా అని ఉంటుంది చివరి క్షణంలో ఉండడం కానీ నా బ్లడ్ నా మైండ్ నా హార్ట్ కూడా రస్మానే కొట్టుకుంటుంది నేను ఓపెన్ చెప్తున్నాను
నిద్ర పోయేటప్పుడు డ్రస్మనే, లేతే డ్రస్మనే, ఉంటే డ్రస్మనే. 24 గంటలు నా పక్కన ఫోనే ఉంటుంది మళ్ళీ. 24 గంటలు ఫోన్. 12 గంటలకు వేసారు చాలామంది, 1 గంటకు వేసారు, 4 గంటలకు వేసారు, 3 గంటలకు వేసారు, 2 గంటలకు వేసారు, 1:30 వేసిన స్పందించిన. నా జీవితంలో రాత్రి పూట ఫోన్ ఎత్తకపోవడం అని లేదు. ఖచ్చితంగా ఫోన్ ఎత్తా. అది ఎందుకో తెలియదు చక్కన. ఆ ఫోన్ టిప్పాడైనా తెలియదు కానీ అది ఎక్కడ సైలెంట్గా పెట్టిన ఫోన్ వినబడుతుంది. వినబడగానే ఎత్తా. ఓపెన్ ఎత్తున్నా కాల్ బ్యాక్. ఇప్పుడు 3-4 ఫోన్లు వచ్చినాయి, రింగులైనాయి, వింటున్నా. అంటే ఫోన్ అంతా చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మీరు ఎట్టి పరిస్థితుల నన్ను గెలిపించడానికి ప్రయత్నించండి, మీరు గెలవడానికి ప్రయత్నించండి. నన్ను గెలిపించడానికి ఎక్కువ మీరు గెలవడానికి ప్రయత్నించండి. మీకు సేవ చేయడానికి నేను రెడీ ఉన్నా. మీరందరూ కూడా ఒకసారి నాకు ప్రార్థన చేయండి. రేపు ఆదివారం గెలవాలి ఉన్నది. యాదగిరి శేఖరరావు గెలవాలని మసీదులు ఎత్తరా, చర్చలు ఎత్తరా, హిందూ దేవాలయాలు ఎత్తరా, మీ ఇష్టమైన దేవుడు ఉంటుంది. మా అన్న మసీదులను కానీ, చర్చలు కానీ, లేకపోతే హిందూ దేవాలయాలు కానీ, మీకు అమ్మ అక్కయ్యలు ఉన్నారు. మీరు ఎక్కడో కాడకుండా నాకు ప్రార్థన చేయండి. కొబ్బరికాయలు కొట్టడద్దు, ప్రసాదాలు పెట్టడద్దు, పూలు మనలు ఏదద్దు, గట్టిగా ప్రార్థన చేయండి. అంటే యాదగిరి శేఖరరావు గెలవాలంటే మీద పెద్దలు దేవతలంతా కథాస్తు అంటే ఈ కథాస్తు అనడం వల్ల నా గెలుపు ఖాయమవుతుంది. కాబట్టి మీరందరూ చేస్తారని ఆశిస్తూ, మరి చక్కటి అవకాశం నిజామాబాద్ జిల్లా నాకు ఇచ్చినందుకు పేరున ప్రతి పాఠశాలను మీరు టచ్ చేయాలని, రేపటి నుంచి ఈ కార్యక్రమం దాల్చాలని మా నిత్యానంద గారి భుజాస్పందలపైన PST ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ముఖ్యంగా జయశ్రీమన్న ఎందుకంటే అటు ఇటు తిరుగుతారు. తనకు హైదరాబాద్ వివిధ రకాలుగా వర్క్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ జయశ్రీమన్న పర్మిషన్ కాదు, ఇంకా ఇప్పుడు ఇదే సభలో పర్మిషన్ ఇస్తున్నాడు జయశ్రీమన్న. మా యాదగిరి అన్న, మా నిత్యానందను సెక్రటరీ ట్రెజరర్ ముగ్గురు PSTలు, మండల PSTలు, రాష్ట్ర పార్టీలకు చెప్పి ఖచ్చితంగా ఇప్పుడే ప్రణాళిక స్టార్ట్ చేసి ఈ రాత్రి నుంచే 27వ తేదీ వరకు నిద్రపోకుండా మీరు GPA 10/10 సాధించడానికి ఎంతైతే ప్రయత్నిస్తారో, ఒక 1000 అడ్మిషన్ ఉండడానికి ఎంతైతే ప్రయత్నిస్తారో, మీ ఇంట్లో పండుగ అయితే ఎంతైతే ప్రయత్నిస్తారో అంతకన్నా గొప్పగా చేయాలని, నన్ను మీరందరూ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.